బ్యాక్ టు DNA. తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. 6 రోజులైనా ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విధులకు రావాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు ఆపేది లేదంటున్నారు. ఆర్టిజన్ ఉద్యోగుల అసలు డిమాండ్స్ ఏంటి? విద్యుత్ సంస్థలు ఏం చేయబోతున్నాయి? ఎస్మాతో కరెంట్ ఉద్యోగులు దారికి వస్తారా లేదా? ఇదే విషయాన్ని ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అవుతున్నారు పి సుమాధురి గారు, ఆర్టిజన్ గ్రేడ్ 1, అలాగే ఎస్ చంద్రారెడ్డి గారు, ఆర్టిజన్ గ్రేడ్ 2 జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కూడా. నమస్తే అందరికి, వెల్కమ్ అండి. అలాగే జూమ్ లో కూడా జాయిన్ అయ్యారు పప్పు వెంకటేశ్వర్లు గారు, అలాగే కృష్ణ గారు. సో డిస్కస్ చేద్దాం. ముందుగా సుమాధురి గారి దగ్గరికి వస్తా. ఏంటి అసలు మెయిన్ మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం అయితే చెప్తుంది మిమ్మల్ని రండి మేము సాల్వ్ చేస్తాం, ఫస్ట్ అయితే పని రండి అంటున్నారు. సో ఎందుకు మీరు గవర్నమెంట్ ని నమ్మట్లేదా? ఏంటి మెయిన్ ఏం చెప్తారు? ఫస్ట్ మేము ఒక ఆర్టిజన్స్ అండి. ఓకే, మా ఆర్టిజన్స్ సమస్యలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ మెయిన్ మాకు రెస్పెక్ట్ ఉండదు. మేము ఇంజనీర్స్ చదివినా, మేము డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా మాకు రెస్పెక్ట్ ఉండదు. మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల మాకు ప్రమోషన్స్ ఉండవు. చాలా సంవత్సరాలుగా అదే దాంట్లో ఉండిపోయినాం మేము. మాకు 7 years పీరియడ్ అయిపోయినాక కూడా మాకు ప్రమోషన్స్ ఉండవు, అలానే ఉండిపోయినాం. మాకు శాలరీస్ కూడా చాలా తక్కువ శాలరీస్. మాకు 4 grades ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో ఒక్కొక్క గ్రేడ్ కి ఒక్కొక్క శాలరీ ఇచ్చుకుంటూ వచ్చినారు ఇప్పటి వరకు. ఇంకొకటి వచ్చేసరికి లీవ్స్, మాకు లీవ్స్ ఉండేది జనరల్ మన సిఎల్స్ వచ్చేసి 20 CLs ఉంటాయి, పిఎల్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 15 వస్తాయి. మాకు 30 వరకే దాని లిమిట్. అంటే ఈ ఇయర్ 15 వచ్చినాయి అంటే నెక్స్ట్ ఇయర్ 15 వస్తాయి. ఆ 30 ఒకవేళ యూజ్ చేసుకోకపోతే అవి ల్యాప్స్ అయిపోవడమే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 15 వస్తాయి. ఒకవేళ ఈ ఇయర్ మేము గనక ఆ 15 లీవ్స్లో 10 లీవ్స్ వాడుకుంటే నెక్స్ట్ వచ్చే ఇయర్లో వచ్చే 15 పిఎల్స్ కూడా ఒకటి కట్ చేస్తారు. అదొకటే ఉంటుందండి. వర్క్ లోడ్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఒక్కొక్క సెక్షన్కి ఇద్దరిద్దరు పనిచేస్తారు. సబ్స్టేషన్స్ లో కూడా 2 సబ్స్టేషన్స్ కలిపి ఒక్కటే అని చెప్పి పని చేయించుకుంటారు. రిస్క్ కూడా ఎక్కువ అండి, రిస్క్ కూడా చాలా ఎక్కువ. జాబ్ సెక్యూరిటీ ఉండదు మాకు జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలు లేదు. సో పెన్షన్స్ అంటే పెన్షన్స్ ఇప్పుడు ఒక ఆర్టిజన్ రిటైర్ అవుతున్నారంటే తన ఈపీఎఫ్ లో ముందు తీసుకొని ఉంటారు. 7 years నుంచే మాకు ప్రాపర్ గా వస్తుంది కాబట్టి ఆయనకు ఒక 40,000 ఉంటుంది రిటైర్ అయ్యే రోజుకి. ఆఫీస్ నుంచి ఏదన్నా వాళ్ళు వేసుకొని ఇస్తే ఒక 30,000, అంటే 70,000 తోని తను రిటైర్ అవ్వాలి. మా దాంట్లో ఎవరన్నా చనిపోతే కూడా దాని ప్రాపర్ గా బెనిఫిట్స్ ఇవ్వరు. మాకు ఆ బెనిఫిట్స్ అంటూ ఉండవు. వాళ్ళ కుటుంబంకి జాబ్ ఇవ్వాలంటే కూడా ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏదైనా గ్రాడ్యుయేట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదివిందో లేకపోతే ఇంకా తనకి స్వీపర్ పోస్టే ఇస్తారు. అది మేము వెనక పడి 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 రిక్వెస్ట్ చేస్తే ఆ జాబ్స్ వస్తాయి. సో దీనివల్ల ఆర్టిజన్స్ రోజు రోజుకి నష్టపోతూనే ఉన్నాం. ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవడం కానీ హెల్త్ పరంగా కానీ, ఇప్పుడు మెడికల్గా వస్తే మాకు జనరల్ సీలింగ్ 2 లక్షలే, ఎస్ఎఫ్ఎంఎస్ 12 లక్షలు, మేజర్ సీలింగ్ ఉండదు. సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడంటే తను ఎస్ఎఫ్ఎంఎస్ లోకే వెళ్ళిపోవాలి. అది మేజర్ సీలింగ్ లోకి రావాల్సిన డిసీజ్ ఎస్ఎఫ్ఎంఎస్ లోకి వెళ్ళాలి. ఎస్ఎఫ్ఎంఎస్ లోకి వెళ్తే క్యాన్సర్ మీకు తెలిసిందే ఎన్ని లక్షలతో ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని హాస్పిటల్స్ సీసీస్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో సీసీ తీసుకోదు, దానికి రియంబర్స్మెంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుంది, అక్కడ ఒక 6-7 లక్షల రూపాయలు అయింది అనుకోండి, ఆయన రియంబర్స్మెంట్ పెట్టుకుంటే కనీసం 2 లక్షలు కూడా రావు. మిగతాదైతే ఆయన బర్డెన్. ఇవన్నీ మీరు చర్చించారా ప్రభుత్వంతో? ఎన్నోసార్లు చర్చించాం. ఏమన్నది? చర్చలకి వెళ్ళారా? ఇప్పటికైతే మేము ధర్నా చేస్తున్నప్పటి నుంచి అయితే చర్చలకు ఇవ్వలేదు. ఈ రోజు వర్కింగ్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే మాకు వార్న్ చేశారు. ఏమని అని అంటే, మీరు జాయిన్ చేయకపోతే మీకు టర్మినేట్ చేసేస్తాం, మీకు మెడికల్ ఏదైతే బెనిఫిట్స్ అంటే ఇది క్రెడిట్ కార్డ్స్ అండ్ రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల మా జేఏసీ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కొద్దిగా మమ్మల్ని కన్సిడర్ చేసి ఈ 17th వరకు మాత్రమే టర్మినేషన్స్ కానీ ఈ మెడికల్స్ కానీ
చూస్తామని చెప్పి జరిగింది. రైట్. సుమాద్రి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. చంద్రారెడ్డి గారు 1 by 1 అంటే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి సామాన్యులు కూడా అర్థం కావాలి. ఎందుకంటే అంతిమంగా మీరు సమ్మె చేయడం వల్ల ఇబ్బంది పడేది సామాన్యుడు కాబట్టి మీ వేదన అర్థమైతే వాళ్ళు కూడా మీతో పాటు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి జీతాల విషయమే చూసుకుందాం. జీతాలు చూస్తే సేమ్ పని చేస్తున్నటువంటి ఈ ఆర్టిజన్ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగులు కూడా సేమ్ పని చేస్తుంటే వాళ్ళకేమో ఐఏఎస్ అధికారులతో సమానమైనటువంటి వేతనాలు అందుతున్నాయి అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మీకు మాత్రం నామమాత్రంగానే అందుతున్నాయని అంటున్నారు. ఏంటి నిజమా? ఆ స్థాయిలో ఉన్నాయా రెగ్యులర్ ఉద్యోగులకి జీతాలు? అవును సార్. విషయం ఏంటిదంటే ఎక్కువ జీతాలు ఉన్నాయి అన్నది ఒక ప్రచారం ఉంది. దాంట్లో ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. ఏంటిదంటే మేము చేసే పని ప్రాణాలను పణంగా పెట్టి చేసే పని, అది ఓకే. రెగ్యులర్ ఎంప్లాయీస్ అట్నే చేస్తారు. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు కూడా అదే విధంగా పనిచేస్తాం. కానీ కొందరికేమో పనికి దగ్గ ప్రతిఫలం అందుతుంది. కానీ కొంతమంది కార్మికులకేమో పనికి దగ్గ ప్రతిఫలం అందడం లేదు. ఆ ఇష్యూతో పాటు ఇప్పటిదాకా మేడం గారు చెప్పారు. మీరు అన్నట్టు ఏంటిదంటే మేము నేచర్ ఆఫ్ వర్క్, ఒక లైన్ మెన్, జేఎల్ఎం, ఏఎల్ఎం చేసే వర్క్ మేము చేస్తూ ఉంటాం. వాళ్లకు గ్రేడ్ 4, గ్రేడ్ 3 కూడా ఇస్తారు. అంటే చేసే వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ లైన్ మెన్ తో సమానం. వాళ్ళకి ఇచ్చే శాలరీ మాత్రం స్లీపర్కి ఇచ్చే శాలరీ ఇస్తారు. ఈవెన్ ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రమోషన్స్ అనేటివి లేవు. మీకు లేవు. మేము 2000 సంవత్సరం నుంచి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వచ్చినాం. సరే, పోయిన గవర్నమెంట్ మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పింది, అబ్జర్ప్షన్ చేసుకుంది. కొందరు అధికారులు కావాలని మాకు ఒక సర్వీస్ రూల్స్ చేంజ్ చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ కాకుండా, డిపార్ట్మెంట్ లో ఉన్న సర్వీస్ రూల్స్ కాకుండా సపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకొచ్చి మాకు అన్యాయం జరిగింది. దీంట్లో ఏంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావు. ఒకవేళ మేము ఎంప్లాయీస్ ఆర్టిజన్ కార్మికులు పోలేకి షాక్ వచ్చి బ్రతికుంటే హాస్పిటల్ పోతే మేడం చెప్పినట్టు ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ బ్రతికి ఇంటికి వచ్చి 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే లీవ్స్ ఉండేవి. లీవ్స్ లేకపోవడం వల్ల శాలరీ రాదు. నో వర్క్, నో పే. దానివల్ల కుటుంబం ఇబ్బందులు పడే పరిస్థితి. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు? మేము ఈ అంశాల మీద గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు చేసినాం. మేము అబ్జర్ప్షన్ అయ్యి 2016 నుంచి అయితే కోర్టు కేసు ఉందని 17-18 దాకా లాక్కొచ్చి 19లో స్టాండింగ్ ఆర్డర్స్ పెట్టిరు. అప్పటి నుంచి కూడా పోరాడుతా ఉన్నాం. ఇప్పుడు అంటే వాళ్ళు చేయలేరు, మేము చేస్తామని ఏదైతే ఈ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బట్టి విక్రమార్క గారు 4 లీడర్ గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మా సబ్ స్టేషన్లకు వచ్చి, ఐనవోల్ సబ్ స్టేషన్లకు వచ్చి 132 కేలో ఆయన్నే స్వయంగా చెప్పిండు. ఆయన చెప్పిన తర్వాత అదే అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైతుందంటే మేడం, ఈ హామీని అమలు చేయమన్నప్పుడు వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలు ఉసుగొల్పుతారు. మా బాధ వాళ్ళకు ప్రతిపక్షాలు అయిపోతుంది. మా కష్టంకు తగ్గటువంటి ప్రతిఫలం రావాలన్నది కదా. కనీసం లీవ్స్ కాదు మేడం, మేము చనిపోతే, ఒకవేళ షాక్ వచ్చి చనిపోతే మా పిల్లలు డిగ్రీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన స్లీపర్ ఉద్యోగం ఇస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ లో ఎవరు చనిపోయినా, జైల్లో కావచ్చు, ఎవరైనా కాదు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు మాత్రం ఇంజనీరింగ్ ఉందనుకోండి వాళ్ళకు సబ్ ఇంజనీర్ వస్తుంది, డిగ్రీ ఉందనుకోండి జూనియర్ అసిస్టెంట్ వస్తుంది, ఐటీఐ ఉందనుకోండి అక్కడ జైల్లో వస్తుంది. కానీ మాకు మాత్రం వ్యత్యాసాలు. సో పని ఒకటే, కష్టం ఒకటే, కానీ వివక్ష కనిపిస్తుంది అనేది మీ ప్రధాన అంశం. రైట్. కృష్ణ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కృష్ణ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ గారు క్లియర్. రైట్. వెంకటేశ్వర్ల గారు. ఓకే సార్, నాదైతే వాయిస్ క్లియర్ ఉంది సార్. వెంకటేశ్వర్ల గారు, ఏంటి ప్రస్తుతం అసలు ఆర్టిజన్ల సంఖ్య ఎంత ఉంది? ఎందుకంటే వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్టిజన్ల సంఖ్య ఎంత ఉంది, ఎంత ఉండాలి, లెక్క ప్రకారం అయితే ఎంత ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎంత వర్క్ లోడ్ ఏ రకంగా మీ మీద అధికం అవుతున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? అసలు 100% సార్, మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. మేము ఉన్నటువంటి సంఘాల నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం సార్. ఇక్కడ ఏమైతుందంటే 29/7/2017 నాడు 23,607 మందిని ఆర్టిజన్ గా ఈ వ్యవస్థలు విలీనం చేస్తున్నారు సార్. ఆ రోజు గత ప్రభుత్వం గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 23,607 మందిని ఈ వ్యవస్థలో విలీనం చేస్తున్నారు. అది వాస్తవం సార్. కాకపోతే ఏం జరిగిందంటే ఇప్పటి వరకు చనిపోయి అంతా ఎలక్ట్రికల్ షాక్ తోటి చనిపోయినటువంటి వాళ్ళందరూ పోను మిగిలిన వాళ్ళు
ఇప్పుడు 19,000 మందికే వచ్చినాం సార్ మేము. ఓకే. కానీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మేము చేసే పని కాడ ఇంతకుముందు మేము 4 ఆపరేటర్లం, ఒక వాచ్మెన్ ఉండేవాడు. కానీ అదంతా పోయింది. ఇప్పుడు వాచ్మెన్ అందరినీ ఆఫీసులల్లో వాళ్ళ స్వీపర్ పోస్టులకు ఆఫీసు చూడడానికి ఉడవనికి తీసుకున్నారు. మిగిలిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది జేఎల్ఎంలుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల కొంతమంది 20 మార్కులు వెయిటేజ్ ద్వారా కొంతమంది జేఎల్ఎంకి వెళ్ళిపోయారు. అందులో ఒక 500 నుండి 600 మంది జేఎల్ఎంకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే మేడం, కరెంట్ షాకులు కొట్టి చనిపోయిన వాళ్ళే. పోలు ఫీజ్ ఆఫ్ కాల్ చేయడం వల్ల, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడం వల్ల, లైన్లు గుంజే కాడ కానీ అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ తో చనిపోయిన వాళ్ళే. ఇప్పుడు మేము 19,000కే వచ్చినాం మేడం. అంటే దాదాపు ఒక 4,000 మంది కార్మికులు ఇప్పటికే చనిపోయి ఉన్నారు. అందులో ఒక 500-600 మందికి మాత్రమే ఉద్యోగాలు పై ప్రమోషన్కి వచ్చినాయి జేఎల్ఎంలుగా. మిగతా వాళ్ళంతా చనిపోయిన వాళ్ళే మేడం. సో ప్రభుత్వం అయితే మీకు హామీ ఇచ్చింది కదా మేడం. ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మా శాఖ మంత్రి, మా శాఖ మంత్రి గారే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. పీపుల్స్ పాదయాత్ర ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే మేము ఆ పాదయాత్ర ముగిసే వరకు కూడా మా కాంట్రాక్ట్ కార్మికులు, అప్పుడు ఆర్టిజన్ ఉన్న వాళ్ళం, మేమందరం తోడుగానే నిలబడ్డాం మేడం. ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కలిసారా? ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన? మేడం కలిసినాం మేడం, మేము కలిసినాము. బట్టి విక్రమార్క గారికి మా సమస్య చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మా సంఘానికి కూడా, అంటే నేను ఇప్పుడు 327 యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉన్నా మేడం. ఓకే. మా సంఘానికి కూడా, మా సెక్రటరీ జనరల్ గారికి కూడా, మా అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు మీకు మీ సమస్యలు చెప్పుకోవడానికి. ఈ రోజు ఇస్తారు, రేపు పొద్దుగాల సార్ బిజీగా ఉన్నాడని వదిలేస్తారు. అంటే మా పరిస్థితి అట్లున్నది ఇప్పుడు. ఎందుకంటే సమస్య చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ప్రగతి అంటే ఇప్పుడు మీరు 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా ఎవ్వరు ఏంటి అని అడగట్లేదు అసలు లేదు మేడం. ఇప్పుడు మేము జేఏసీగా ఆర్టిజన్ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులం అందరం కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం మేడం. అంటే సంఘాల అనుమతితోటే, మేము ఉన్నటువంటి సంఘాల అనుమతితోటే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంఘాల అనుమతితోటే మేము సమ్మె దాకా వచ్చినాం మేడం. ఎందుకంటే మేము 3 నెలల నుండి దఫదఫాలుగా కార్యాచరణలు, అంటే మేము ఎస్పీడీసీఎల్ ఆఫీసు ముంగడ ధర్నా ప్రోగ్రాం, ఎన్పీడీసీఎల్ ఆఫీసు ముంగడ ధర్నా ప్రోగ్రాం, మా జిల్లా కార్యాలయాల ముందు ధర్నా ప్రోగ్రాం, వంట వరకు మా డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా ప్రోగ్రాం, ఇట్లాంటి చేసుకుంటూ వచ్చినాము. లాస్ట్ కు మేనేజ్మెంట్ యాజమాన్యం స్పందించకపోవడం వల్లనే మేము సమ్మె దాకా రావడం జరిగింది మేడం. ఒక్క మాట మా బట్టి విక్రమార్క గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కనీసం మమ్మల్ని మీరు ఆగండి, తొందరపడకండి, మన ప్రభుత్వం వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు తప్పకుండా న్యాయం చేస్తామంటే మేము ఆగేవాళ్ళం. అట్లా కనీసం మమ్మల్ని పిలిచి కానీ, మమ్మల్ని కానీ మా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినా బాగుండేది. అట్లా కూడా లేదు మేడం. ఓకే. యా, శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీధర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ రావట్లేదు. గుడ్ ఈవినింగ్ మేడం. యా, గుడ్ ఈవినింగ్, నమస్తే. సో యా, ఏం చెప్తారు శ్రీధర్ గారు? అంటే చాలా సమస్యలు ఉన్నాయి, మరి ప్రభుత్వం అయితే హామీ కూడా ఇచ్చింది. సో ఇప్పుడేమో అసలు అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి అంటున్నారు. ఏం చెప్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందు? మేడం, అపాయింట్మెంట్ అనేది మేము చిన్న ఉద్యోగులం. ఫస్ట్ ఎట్ ఆల్ సెక్రటరియట్ లోపలికి పోవాలంటే ఏ ఎమ్మెల్యేనో, మా సంబంధించిన గ్రామ సంబంధించిన సర్పంచ్నో లేకపోతే ఎంపీటీసీనో పట్టుకొని మా బాధలు పడి తిప్పలు పడంగా అపాయింట్మెంట్ దొరికితే అది కూడా 1 నిమిషమో 2 నిమిషాల్లో. గత ఏడాది కాలంలో 2-3 సార్లు కూడా రకరకాలుగా బట్టి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటిదాకా కాలేదు. ఇందులో ఉండేటి ఏంటంటే ప్రధానంగా ఏంటి అంటే బడ్జెట్ కు సంబంధించిన విషయం అని చెప్పేసి స్పష్టంగా చాలా సార్లు వినిపించింది. మేడం, ఇక్కడ మేము అడిగేది సర్వీస్ రూల్స్ మాత్రమే. కన్వర్షన్ అనేది కమిటీ వేయాలి. ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఇవ్వడంలో ₹1 కూడా ఇప్పటికిప్పుడు బడ్జెట్ పడేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు మా మంత్రివర్యులకు చాలా మంది రకరకాలుగా ఏం చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇది బడ్జెట్ కు సంబంధించిన విషయము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పేసి రకరకాలుగా మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రివర్యులను కానీ
మిగతా మంత్రులు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బడ్జెట్ కి సంబంధించిన విషయం ఇప్పుడు అది కష్టమైనటువంటి పని అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేడం ఈ ప్రభుత్వానికి, ఆర్టిజన్ కార్మికులకి అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ అంటే ఏపీఎస్ఈబి అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ ఏవైతే అమలు చేస్తే నవ్వు ప్రజెంట్ ఇప్పటికి ₹1 కూడా ఆర్థిక భారము పడదు. రెండోది వచ్చేసి కన్వర్షన్ పెట్టినా మేడం, కన్వర్షన్ మేము ఇప్పటికిప్పుడు అడగట్లేదు. దాని మీద ఒక స్క్రూటినీ కమిటీ వేయండి, హై లెవెల్ కమిటీ వేయండి, లేదా డైరెక్టర్లతోటి ఒక సిఎండి గారితో ఒక కమిటీ వేయండి. దాని మీద స్పష్టంగా 4 రోజుల తర్వాత ఒక కాల పరిమితి పెట్టండి. 2 నెలల 4 నెలల 3 నెలల ఒక కాల పరిమితి పెట్టండి. ఒక సంవత్సరానికి ఇంతమంది ఆర్టిజన్ కార్మికులను మేము దీనిలో కన్వర్షన్ చేస్తామని చెప్పేసి ఒక టైం బాండ్ పెట్టండి. అంతే తప్ప ఇలా ఇవి కాకుండా కనీసం కూడా సమ్మె ఇప్పుడు మాకు సంబంధించినటువంటి పవర్ చేసి కొన్ని సంఘాలతో ఒక పవర్ చేసింది మేడం, వాళ్ళకి పోయి మాట్లాడడం జరిగింది మా ప్రతినిధులుగా. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది మంత్రి గారిని, కానీ సమ్మె విరమించుకొని రమ్మని చెప్పడం జరుగుతా ఉన్నది. సమ్మె విరమించిన తర్వాత ఇంకా చేసేది ఏముంది, వాళ్ళు ఏం చెప్తే మనం వినాలి. ఇవాళ చూడండి మేడం, చూస్తుంటే సుమారు 95% సమ్మె నడుస్తా ఉన్నది మేడం. అది జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పీడీసీఎల్ కంపెనీలలో ఎక్కడ కూడా ఇలా పవర్ ఇంటరప్షన్స్, రకరకాల పవర్ ఇంటరప్షన్స్ ఉన్నాయి. దాన్ని బయటికి రానియట్లేదు. ఎగ్జాక్ట్లీ మేము చాలా మంది ఆర్టిజన్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి శ్రీధర్ గారు. కాకపోతే ఇదే ఎక్కువగా వస్తుంది. అంటే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మీకున్నటువంటి సమస్యల విషయంలోనూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అలాగే ప్రస్తుత సమ్మెను కూడా దాని తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది మా దగ్గర వాపోయినటువంటి పరిస్థితి. ఏంటి వాస్తవమా? వాస్తవం సార్. కాకపోతే దీంట్లో ఏంటంటే మరి మా మంత్రివర్యులు, మా గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు మా పైన ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. మేము చిన్న ఉద్యోగులం, పెద్ద ఉద్యోగులం కాదు. అక్కడ చాలా లక్షల జీతాలు ఉన్నాయనేటువంటి పదాలు వాడుతున్నారు ఇందాక. మాకున్నది ఇలా ఏ ఒక్క ఆర్టిజన్ కార్మికుడికి 40 నుంచి 45 వేల లోపు ఉన్నటువంటి జీతం ఉన్నటువంటి కార్మికులే తప్ప 40 నుంచి 45 అంటే ఇలా స్కిల్ వైజ్ ఉన్నాయి మేడం. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని విభజన చేశారు. గ్రేడ్ 1 లో కూడా ఎక్కువ 45,000 ఉన్నది. అది డిప్లొమా ఉండి బీటెక్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇది ఐటీఐ ఉండి గ్రేడ్ 2 ఉన్నటువంటి వాళ్ళకి 40,000 రూపాయల లోపు మాత్రమే జీతాలు ఉన్నాయి. ఇలా 40,000 రూపాయల జీతాలతోటి మేడం ఇలా పొద్దున లేచిన దగ్గర నుంచి మా కష్టం చెప్తే వర్ణాతీతం మేడం. మా భార్య పిల్లలతోటి కంటే ఎక్కువ మేము మా ఆఫీసులోనే గడుపుతాం. ఎక్కువ పొద్దున 9 గంటలకు వస్తే రాత్రి ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. మేము వెళ్లే టైంలోనే ఏదో కంప్లైంట్ వస్తుంది, ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అవుతుంది, ఏదో లైన్ తెగుతుంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మేడం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మరి మంత్రివర్యులు మా పైన ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో మాకు అర్థం లేదు. కలవలేదు అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. మేము మిమ్మల్ని కలవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం సార్ అది మీకు. ఎందుకంటే మీకు చిన్నగా అనిపించచ్చు మేము మిమ్మల్ని కలవడం అనేది. ఒక మంత్రిని కలవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సెక్రటరియట్ గేట్ లోపలికి కూడా రోలేని పరిస్థితి మా చిన్న కార్మికులది. ఇలా మేము తీసుకొని పోయి నడుచుకుంటాం. అయితే ఆర్థికమైనటువంటి భారం ఉండదు అంటూ కొన్ని విషయాల వరకు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే రెగ్యులర్ ఎంప్లాయీ మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులైజ్ చేసే రెగ్యులర్ ఎంప్లాయీలతో కనుక సమాన వేతనాలు కనుక ఇస్తే ఖచ్చితంగా కూడా అది ఆర్థిక భారం చూపిస్తుంది కదా. ప్రభుత్వం అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేము చాలా పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, చాలా కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఇంకా పెండింగ్ ఉన్న తదితర కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి కదా. అదే సార్, అదే ఇక్కడ చిన్న లాజిక్ ఉన్నది సార్. అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ చేయడం వల్ల ఆర్థిక భారం పడదు, కన్వర్షన్ చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. అది ఇప్పటికిప్పుడు చేయమని అనట్లేదు. 20,000 మందిని ఒకటేసారి కన్వర్షన్ చేయడం అని మేము అడగట్లేదు. అది స్క్రూటినీ చేయండి, దాన్ని ఒక కమిటీ వేయండి, దశల వారీగా చేయండి. కానీ సర్వీస్ రూల్స్ చేయడం వల్ల మాకు వచ్చేటి ఏంటంటే లీవ్స్ వస్తాయి సార్. ఇలా మీరు చూడండి సార్, ఏ ఒక్క కంపెనీలో కూడా, కానీ ప్రైవేట్ కంపెనీలలో కూడా సార్ ఒక ఈఎస్ఐ ఈపీఎఫ్ కి సంబంధించినటువంటి వాళ్ళు పోతే వాళ్ళు రిటైర్మెంట్ అయితే సన్మానం చేసి చాలా చేసి ఇన్ని సంవత్సరాలు మా వ్యవస్థకు పనిచేసిండు, మా కంపెనీకి పనిచేసింది అని చెప్పి ఆ కార్మికునికి గౌరవ వేతనం ఏదో ఇస్తారు. ఈ వ్యవస్థలో అంటే ప్రభుత్వ రంగ సంస్థలని చెప్పుకోవడానికి ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థల్లో కనీసం గ్రాట్యుటీ సార్ 25 నుంచి 30 సంవత్సరాలు చేసినటువంటి కార్మికుడు నిన్నటి దాకా రిటైర్మెంట్ అయితే కనీసం 60,000 రూపాయలు చేతుల్లో తీసుకొని పోయి బతికేటువంటి పరిస్థితి లేదు సార్. ఇలా 61 సంవత్సరాలు ఈ వ్యవస్థ కోసం గొడ్డు సాకిరీ చేసి తన యవ్వనాన్ని మొత్తం ఖర్చు పెట్టి ప్రజల కోసం వాళ్ళ రాత్రింబగలు కష్టపడి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ కార్మికులకి ఇలా దక్కుతున్నది ఏంటంటే కనీసం ఒక శాల్వా కూడా ఉండదు సార్. 60 సంవత్సరాలు ఈ వ్యవస్థ కోసం పనిచేస్తే ఒక శాల్వా కూడా ఉండదు, గౌరవం అనేది ఉండదు.
ఇలా మీరు అంటున్నారు సార్ లీవులు ఉన్నాయి, ఈఎల్ ఉన్నాయి, ఇలా మాకు కనీసం సీఎల్ పెట్టుకోవాలనుకుంటున్నారు సార్. సర్వీస్ రూల్స్ చేంజ్ చేయమంటారు ఇమ్మీడియట్ గా, మీకు కావాల్సింది అయితే అది అంతే కదా. 100% సార్. దీంతో పాటు ఇక్కడ ఒక విలీనం కానటువంటి కార్మికులు ఉన్నారు. మాకు కట్ ఆఫ్ డేట్ పెట్టిరు 4/12/2016కు. ఆ కట్ ఆఫ్ డేట్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధికారుల తప్పిదాలతో వాళ్ళు విలీనం కాలే ఎన్పీడీసీఎల్ పరిధిలో సార్. ఇలా ఎస్పీడీసీఎల్ ఏ పని అయితే చేస్తున్నారో ఎన్పీడీసీఎల్ ఒక పేరు సార్, ఆ పేరు ఏంటో నాకైతే తెలియదు. మీడియా పరంగా నేను చెప్తున్నా సార్, అన్మెన్ ఏంటంటే వాడు మనిషి కాదా, మర మనిషి వాడేమైనా అన్మెన్ అనేటువంటి పేరు పెట్టి వాడితోటి గొడ్డు చాకిరి చేయిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కనీసం వాడికి మేము అంటున్నాం ఇలా ఎస్పీడీసీఎల్ ఏ విధంగానైతే విలీనం చేసిరో అదే విధంగా తలను కూడా విలీనం చేయాలన్నాం. పీస్ రేట్ కార్మికులు సార్ ఇలా మీరు నమ్మరు, ఇలా సుమారు 6,000 మంది ఉంటారు సార్. వాళ్ళు ఈ ఆఫీస్ నీట్గా ఉండాలంటే ఫస్ట్ స్వీపర్ కావాలి. తన టేబుల్ నీట్గా ఉండాలంటే తన టేబుల్ కాడ అధికారుల టేబుల్ దగ్గర వాటర్ ఉండాలన్నా, పేపర్ ఉండాలన్నా, పెన్ ఉండాలన్నా స్వీపర్ ఉండాలి, దాంతో పాటు అటెండర్ ఉండాలి. ఇలాంటి విభజన చేసి సుమారు 6,500 మందికి కనీస వేతన చట్టం కూడా. ఇలా వేతన చట్టాలు ఎవరు చేస్తారు సార్? ఇక్కడ ప్రభుత్వాలే కదా వేతన చట్టాలు చేసేది. అది ప్రభుత్వ రంగ సంస్థలలోనే అమలు కాకపోతే దాని విధానం ఏంటి? అసలు వీళ్ళు చేసినటువంటి చట్టాలకు ఏ రకమైనటువంటి విలువ ఉన్నది? అది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాలి. చంద్రారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు జేఏసీ కన్వీనర్ గా. సో ఇప్పుడు అయితే మేడం ఇది ఏమైతుందంటే బట్టి విక్రమార్క గారు అంత బెట్టి చేయడానికి ఒక కారణం చెప్తా ఉన్నారు. ఏంటిదంటే వీళ్ళంతా ప్రతిపక్షం ఉసిగొల్పితే వస్తుర్రని. వాస్తవానికి మేము ప్రతిపక్షం దగ్గరికి పోలే, పాలకపక్షం దగ్గరికి పోలే. కానీ ప్రతి ఎమ్మెల్యేకు మేము మెమోరాండం ఇచ్చినాం, ప్రతి మంత్రికి మెమోరాండం ఇచ్చినాం, ఎంపీకి ఇచ్చినాం, ఎమ్మెల్సీకి ఇచ్చినాం. ఇచ్చిన క్రమంలో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడిండు, రాజ్ ఠాకూర్ గారు ఆయన మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళల్లో ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారండి. వంశీకృష్ణ గారు కానీ అదేవిధంగా పాజిటివ్ గా మాట్లాడారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడారు. మేడం అనుబంధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఎవరైతే ఉన్నారో సిపిఐ ఎమ్మెల్యే కున్నంనేని సాంబశివరావు గారు మాట్లాడారు. అదేవిధంగా కోదండరాం గారు మాట్లాడారు. అదేవిధంగా మన తీన్మర్ మల్లన్న గారు మాట్లాడారు. ఎందుకు అంటే జెన్యున్ గా ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి కార్మికుల కష్టాలు వీళ్ళు చూసిరు కాబట్టి మాట్లాడుతారు. మేడం ఇప్పుడు ఒక గ్రేడ్ 4 ఉద్యోగి గాని ఒక ఎంప్లాయీ చనిపోగానే గ్రేడ్ 4 ఇచ్చేస్తారు. దీనివల్ల నష్టం జరుగుతుంది మేడం. ఇంకొక విషయం కూడా చూడొచ్చు మేడం. మనం ఇక్కడ ఏమైతుందంటే ఆర్థిక భారం అంటారు. ఆర్థిక భారమే లేకుండా ఇప్పుడు ఇన్వాల్వ్ చేయొచ్చు. ఒక ఎంప్లాయీ ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి పడేదానికంటే ఎక్కువ మంది ఇక్కడ వర్క్ చేస్తారు. ఆ వర్క్ కు తగ్గట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అదే విధంగా చూసుకుంటే నేచర్ ఆఫ్ వర్క్ అంటే శాశ్వత పని ప్రదేశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టొద్దని చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు మాకు చర్చలకు పొమ్మని పవర్ జేఏసీ ఎంప్లాయీస్ చెప్తే ఎనర్జీ సెక్రటరీ దగ్గరికి పోయినాం మేడం. పోతే ఆయన ఏం మాట్లాడుతుండే, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆ సార్ ఏం మాట్లాడుతుండే, మీరందరు సమ్మె చేస్తారు, మీరందరినీ టర్మినేషన్ చేసేసినాం, మీతో మాకు సంబంధం లేదు, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎంగేజ్ చేసుకుంటా అంటుండు. అంటే ఒక ప్రభుత్వం ఉంది ఇక్కడ, మేము ఎంప్లాయీస్ గా ఉన్నాము. ఇక్కడ అట్టడుగు కార్మిక వర్గానికి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ఎలక్ట్రిసిటీలో గృహజ్యోతి ఉంది మేడం. గృహజ్యోతి అమలు చేయడానికి ఇంటింటికి మేము పోయి సర్వీస్ చేస్తూ ఉంటాం. రెప్పపాటు కరెంటు పోకుండా పనిచేస్తుంది కింది స్థాయిలో ఆర్టిజన్ ఉద్యోగులు. అదేవిధంగా చూసుకుంటే పీస్ రేట్ కార్మికులు మేడం. మరి ఘోరం ఏంటంటే గృహజ్యోతి వచ్చినాక బిల్ కలెక్టర్స్ అని ఉంటారు, స్లిప్ జింపితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అట్లాంటి వారికి 1000 రూపాయలు వస్తున్నాయి. ఈ విద్యుత్ సంస్థలలో లక్షల జీతాలని కాడ 1000 రూపాయలతో 2000 తోటి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా పోల్ టు పోల్ వర్కర్లు అన్మాన్డ్ వర్కర్స్ అని 1656 మంది ఉన్నారు మేడం. అందులో దాదాపు 200 మంది. ఘోరం. అవి చూస్తే కాళ్ళు తెగిపోయి మండుతా ఉంటాయి మేడం. మనకు అందులో కూడా వచ్చినాయి, చాలా సందర్భాలలో మీడియాలో వచ్చినాయి. కాళ్ళు మండుతుంటాయి, అక్కడనే పోల్ పైన మండిపోతా ఉంటారు. ఇట్లాంటి కార్మికులంతా కూడా ఈ ఆర్టిజన్ కార్మికులు, అన్మాన్డ్ కార్మికులు, పీసీడ్ కార్మికులే మేడం. మరి ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించాలి కదా. ఇంకొకటి మేడం, మాది నో లాస్ నో ప్రాపర్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు. ఇందులో ఎంప్లాయీస్ ఇంపార్టెంట్. 180,000 సర్వీసులు ఉన్నాయి మేడం. సర్వీసులకు తగ్గట్టు ఎంప్లాయీస్ లేరు. అదేవిధంగా చూసుకుంటే ఎన్పీటీసీఎల్లో మేడం 4+1 చేయాలి. ఒక సబ్ స్టేషన్ లో 4+1 అంటే 5 చేయాలి. 2 చేస్తారు మేడం. 2 చేస్తే షరీఫ్
15 రోజుల డ్యూటీస్ వస్తాయి. 15 రోజులు అంటే 3 షిఫ్టులు చేయాలి. 3 షిఫ్టులు అంటే 15 3 45. ఒక నెల 15 రోజుల డ్యూటీలు చేస్తున్నాం. ఒక కార్మికుడు మేడం మరీ దారుణము. ఒక్కడే ఉన్నాడు సబ్ స్టేషన్ కు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళ చిన్నమ్మ చనిపోతే దహన సంస్కారాలకు ఇడిచిపెట్టలే. మేము లీడర్స్ గా పోతే ఏడ్చిండు ఆ కార్మికుడు. భూపాలపల్లిలో ఒక కార్మికుడు ఉన్నాడు, 2 కార్మికులు ఉన్నారు. ఇంత కష్టపడి 3 4 5 చేసే పని ఒక్కరు చేస్తారు, 2 చేస్తారు. అయినా మాకు ఓటీ ఉండదు, లీవ్స్ ఉండయి, ఏంది ఎలాంటి బెనిఫిట్స్ లేదు సో మేడం. ఇప్పుడు వాళ్ళైతే మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కలిసే సిచ్యువేషన్ లేదంటున్నారు. ఏంటి మరి మీ కార్యాచరణ ఎట్లా ఉండదు? మేడం మేము సంవత్సరం అర్థం అవుతుంది దాదాపు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వబట్టి 18 నెలల్లో మేము 3 సార్లు రిప్రజెంటేషన్ బట్టి విక్రమార్కకి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారికి టైం అడిగితే ఇస్తలేరు. ఒకసారి పిఏకి చెప్పిండు బట్టి విక్రమార్క గారు వీళ్ళకి టైం ఇయ్యని. 5 సార్లు వేయినాం మేడం పిఏ తాడికి. సార్ బిజీ. మేము ఆ సెక్రటేరియట్ పోవడమే కష్టము. 5 సార్లు ఆ స్లిప్ రాసి తీసుకొని మేము 5 గంటల తర్వాత 4 గంటల తర్వాత పోతే 5 సార్లు పట్టుకు వచ్చినాం మేడం. మరి ఎప్పుడు ఇస్తారు? ఎవరు చర్చ చేస్తారు? కాలాప్ చేసుకొని రమ్మంటారు. ఇప్పుడు మేము దాదాపు 2016 నుంచి ప్రతి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అందరిని అడుగుతున్నాం, ఎవరు చేయలేరు. కాబట్టి తప్పనిసరిలో 18 నెలల పోరాటంలో మేము సమ్మెకి వెళ్ళినాం. స్వచ్ఛందంగా మా కష్టానికి ప్రతిఫలం రావాలని 95% కార్మికులు వచ్చారు మేడం. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేసి భూపాలపల్లిలో మేము ఉద్యోగం తీసేస్తాం, మీకు ఏది ఇయ్యమని బెదిరించి మా సభ్యులను బలవంతంగా డ్యూటీలకు ఎక్కిస్తారు. ఇంటికి పోయి తంబేపిస్తారు మేడం. ఏంది టర్మినేషన్ నోటీసు ఇంటికి పోయి రాత్రి 3 గంటలకు డోర్ కతికేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి సభ్యులు ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే హార్ట్ అటాక్ ఉంటే చనిపోతారు కదా. సమస్యలు వినకపోగా మొత్తం నుంచి అపాయింట్మెంట్ రాకపోగా బెదిరింపులు టెర్మినేట్ చేస్తారని చెప్పి హెచ్చరికలు మీకు వస్తున్నటువంటి పరిస్థితి. సుమాద్రి గారు మీకు ఇలాంటి హెచ్చరికలు ఏమైనా వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? సార్ ఒక్క నిమిషం సార్. కంటిన్యూ శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్. ఇలా ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కార్మికుడికి ఆ కంపెనీలో యాక్సిడెంట్ జరుగుతుంది సార్. జరిగినప్పుడు దానికి సంపూర్ణంగా ఎవరు బాధ్యత వహించాలి సార్? ఆ కంపెనీయే కదా. ఆబ్వియస్లీ. సో ఇలా మా కార్మికులు పోల్ల మీద కరెంటు షాక్లకు గురయ్యి ఆడు హాస్పిటల్లో పడుకుంటే కనీసం హాస్పిటల్లో పడుకున్నప్పుడు కనీసం ఆ జీతం ఎట్లా, ఆ కుటుంబం ఎట్లా బతకాలా సార్? ఇప్పుడు ఒళ్ళంతా గాలిపోయి ఒక 4 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో ఇలా డాక్టర్ లీవ్ రాస్తారు, రెస్ట్ రాస్తారు సార్. ఆ రెస్ట్ రాసినంత వరకు ఈయనకి ₹1 కూడా జీతం రాదు. ఇప్పుడు ఇలా వాడి కుటుంబం ఎట్లా బతకాలి సార్? ఇలా పని చేస్తున్నది ఈ వ్యవస్థలో, చేసేది ఈ వ్యవస్థ అభివృద్ధి కోసం, చేసేది ప్రజల కోసం. మరి ఆ రాంగ్ సర్క్యూట్ వల్లనో కొన్ని ఇన్వర్టర్స్ ఉంటాయి సార్. హైదరాబాద్ ట్విన్ సిటీలలో ఇన్వర్టర్స్, సోలార్స్ ఉంటాయి. వాళ్ళు కటాఫ్లు పెట్టుకోవాలా. అవి పెట్టుకోక రిటర్న్ సప్లై వచ్చి మేము ట్రాన్స్ఫార్మర్ అన్ని విధాలుగా బంద్ చేసుకొని పని చేసినప్పటికీ అంటే ఉల్టా రిటర్న్ సప్లై వచ్చి ఇన్వర్టర్ది ఆ ఇండక్షన్ తోటి, అంటే కరెంటు కంటే ఎక్కువ ఇండక్షన్ చాలా డేంజర్ సార్ మా దాంట్లో. సో అర్థింగ్ చాలా డేంజర్. ఆ అర్థింగ్ వచ్చేసి కింద పడిపోయి చనిపోయి కాలిపోతే ఆ పట్టుకుంటా సార్, వదిలిపెట్టదు. అది మన బ్లడ్ అంతా బ్లాక్ అయ్యేంత వరకు కూడా అర్థింగ్ వదిలిపెట్టదు. కనీసం కరెంట్ 11 kV కరెంట్ ఇట్లా టచ్ చేస్తేనన్నా కాలిపోయి బయటపడి ఇసురు కొట్టేస్తుంది. కానీ ఆ ఎల్టీకి సంబంధించినవి మనం పట్టుకునే అనుకో వదిలిపెట్టదు. అలాంటిది బాడీ మొత్తం కాలిపోతే వాడు హాస్పిటల్లో పడితే కనీసం వాడికి లీవ్ ఉండదు సార్. ఆడ హాస్పిటల్ ఉన్నంత కాలం ఉంటది అంతే. బయటకు వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఉండయి, మళ్ళా అవి జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలా. సరే జేబులోకి వెళ్ళి పెట్టుకుందామని అంటే జీతం అన్న ఇస్తారా అంటే ఆ జీతం కూడా ఇయ్యరు. ఎందుకు అని అంటే నీది ఆబ్సెంట్ ఉంది అని అంటారు. మరి రాసిన బ్లడ్ రెస్ట్ రాసింది కూడా క్యాల్కులేట్ చేయరు. ఇలా మా కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది సార్ అని అంటే, ఇది సింపుల్ గా బడ్జెట్ అని జనాలకు చెప్తున్నారు సార్. ప్రజలలో మేము కూడా భాగం. ఇలా చెప్తున్నారు సార్, మా సోదరుడు చెప్పిండు. ఇలా రకరకాల ప్రభుత్వాలు మారిన కొద్దీ పథకాలు వెళుతాయి. నాడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నాటు కన్నురెప్ప పాటు కరెంటు పోకుండా చూడాలని అన్నప్పుడు ఆహార నిశలు కష్టపడి జనం కోసం, నిజం సార్ మీరు నమ్మరు, గంటల కంటే ఎక్కువ కష్టపడి మేము ఇలా కన్నురెప్ప పాటు పోకుండా మేము కరెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఇవాళ చూడండి సార్, కనీసం లీవులు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేది ఇస్తే మాకు లీవులు వస్తాయి.
లీవ్లు వస్తాయి, ఆ ఈఎల్స్ వస్తాయి. ఓకే వాటిని కొద్దిగా మేము సర్వీస్ లో ఉన్న రిమైనింగ్ సర్వీస్ లో కొద్దిగా ఐఎల్ దాచిపెట్టుకుంటే 280-300 IL వస్తే అవి లాస్ట్ రిటైర్మెంట్ అయినాడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. అవి వచ్చేది కూడా ఎంత సార్, ఇప్పుడున్న సర్వీస్ లో వస్తే ఎక్కువ 5 లక్షలు గౌరవ వేతనం లేదు, సెలవు లేవు, చివరికి గౌరవం కూడా లేదు, చివరికి గౌరవం కూడా లేదు. అది ఆర్టిజన్ల యొక్క ఆవేదన. సుమాద్రి గారు ఏం చెప్తారు, మీకు వచ్చాయా ఇలాంటి బెదిరింపులు ఏమైనా ప్రభుత్వం నుంచి? ఏంటిదంటే మేడం, మా పని ఎట్లుంటదంటే తుఫాన్ వస్తుంది, వాగులు పోతా ఉంటాయి, అందులో నుంచి లైన్ ఉంటది, పోల్ వడిపోతుంది, ఈదుకుంటూ వెళ్ళి ఆ లైన్ సరి చేయాలి. అంటే ప్రాణాలను పణంగా పెట్టి మరీ చేస్తాం. ఆ శాకొచ్చుడు ఒకటైతే ఈ వరదలలో ఇందులో కూడా ఇప్పుడు జవాన్ ఉంటాడు మేడం బార్డర్ లో, ఎదురుగా వ్యక్తిని చూసి పోరాటం చేస్తాడు. మేము కనిపించని శత్రువుతోటి పోరాడుతూ ఉంటాం. మేము ఇంటి నుంచి బయటకు పోతే మళ్ళీ ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు మా భార్య పిల్లలకు. ఇట్లాంటి సేవలు అందిస్తుంటే కీలకమైన పనిలో ఉంటే రెగ్యులర్ చేయకపోవడానికి కారణం ఏంటిది మేడం? సర్వీస్ రూల్స్ ఇవ్వమంటున్నాం మేము, ఎక్స్ట్రా ఏం లేదు. సర్వీస్ రూల్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి బార్డెన్ పడది, ఒకవేళ తర్వాత పడుతుంది. ఆ మాత్రం చేయలేరా మేడం? ఉద్యోగుల కోసం మేము ఈ 4 కోట్ల జనాభా కోసం మేము ఇంత రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం. మా కోసం ఒక 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు చేయలేరా మేడం? లక్షల కోట్లు అప్పు చేస్తా ఉన్నారు, మరి ఉద్యోగుల కోసం చేయాలి కదా. బొగ్గు మేడం, జనుకోల బొగ్గేసే కార్మికులు ఉంటారు. బొగ్గేయడము, బొగ్గు నుంచి వెళ్ళి విద్యుత్ ఉత్పత్తి అయ్యే వరకు ఆర్టిజన్ కార్మికుడు మేడం. బొగ్గేయడం వల్ల వాళ్ళు శ్వాస ఇబ్బందులు అవుతా ఉన్నాయి, ఊపిరితిత్తు క్యాన్సర్ వస్తూ ఉంది. ఇంతకుముందు మేడం చెప్పింది, మాకు వైద్యంలో కూడా వ్యత్యాసం. మా ప్రాణాలు కాదా? రెగ్యులర్ ఎంప్లాయీ పోతాడు మేడం మార్కెట్ కు, 100 రూపాయలు టమాటా ఉందనుకో కేజీ, ఆర్టిజన్ కి ఏమన్నా 10 రూపాయలకి ప్రభుత్వ పరిధిలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి శాఖలో ఇంత వివక్ష అని ఆర్టిజన్లు అయితే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. సో సుమాద్రి గారు వస్తా శ్రీధర్ గారు ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను. సుమాద్రి గారు శ్రీధర్ గారు ఒక్క నిమిషం శ్రీధర్ గారు ఒక్క నిమిషం. ఆల్రెడీ 500 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్లాంట్ ట్రిప్ అయిపోయింది. ఇవాళ కేటీపీఎస్ లో 800 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి ప్లాంట్ దానికి ఏకదమ్న 200-300 ఉత్పత్తికి తగ్గించి ఆల్రెడీ ఇవాళ మసిబూసి మారడికాయ చేసేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం చేస్తుంది సార్, మా మేనేజ్మెంట్ చేస్తా ఉంది. ఇలా చూడండి సార్, ఆల్రెడీ వాల్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి, వాటిని కూడా బయటికి రానియట్లేదు. మాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి ఏఈ అధికారులు, సబ్ ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకుని వాళ్ళు క్లియర్ గా అక్కడ ఉన్న సిఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉన్నది సార్. చేతులు లేవట్టేస్తున్నాం. ఈ పవర్ ప్లాంట్ ఇంకా మా నుంచి కాదు సార్, ఆల్రెడీ వాల్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. హ్యాష్ అనేది ఫుల్ ఫ్లెక్స్ అయిపోయింది. హ్యాష్ కొట్టేటోళ్ళు లేరు, ఇలా బొగ్గు వేసేటోళ్ళు లేరు. ఆ బొగ్గుకు వేసేటువంటి సంబంధించిన దానికి ఒక ఇది ఉంటుంది సార్, అది ఆల్రెడీ ఒకటి కుప్పగూలిపోయింది. ఈ వాల్స్ అనేటి అయితే ఆల్రెడీ 50% ఇప్పటికే వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఇలా ఇంత నష్టం జరుగుతుంది సార్. ఇలా 500 మెగావాట్ల కేటీపీపీ ఆగిపోతే ఒక గంటకి సార్ 2.5 కోట్ల ఖర్చు అవుతుంది. ఇలా మేము అడుగుతున్నది ఎంత సార్? ఇలాంటి 6వ రోజు ఎన్ని గంటలు అయింది సార్? అది పోయి 5 రోజులు అయింది. ఇలా పవర్ ప్లాంట్ ట్రిప్ అయిపోయి, అంటే ఒక గంటకు 2.5 కోట్ల ఖర్చు అని అంటే మేము అడిగేది ఖర్చు చేయట్లేదంటారా శ్రీధర్ గారు? మరి అంతే కదా సార్. ఇది అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీరు మొత్తం? 19,600 మంది ఉన్నారు మేడం ఆర్టిజన్స్. అన్మెన్ కార్మికులు 1400 మంది ఉన్నారు ఎన్పీడీసీలకు సంబంధించి. మిగిలిపోయిన కార్మికులు 200 మంది ఉన్నారు. అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. ట్రాన్స్కోలో విద్యుత్ సోదాలకు వచ్చేసరికి 356 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ఎంప్లాయీస్ వచ్చేసి 581 మెంబర్స్ ఉన్నారు. మెట్రోలో 703 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు, 701 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. రూరల్ జోన్లోకి వస్తే 1096 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు, 727 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వరంగల్కి వస్తే 542 ఆర్టిజన్స్ ఉన్నారు, 454 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కరీంనగర్కి వస్తే 893 ఆర్టిజన్స్ ఉన్నారు, కరీంనగర్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ 517. సో టోటల్గా చూస్తే ఆర్టిజన్స్ 3590 మెంబర్స్ ఉన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ గారికి వచ్చేసరికి 2980 మెంబర్స్ ఉన్నారు. అంటే దీని ప్రకారం ఓన్లీ ఇది ట్రాన్స్కోని ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ పక్కకు పెడితే దీంట్లో చూసినా కానీ ఆర్టిజన్సే ఎక్కువ మంది ఉన్నారు. మాకు
ఎక్కడ న్యాయం చేయట్లేదు, ఏ సెక్టార్ లో కూడా లేదు. మా ట్రాన్స్కోలో ఒక వ్యక్తి చెట్టు మీదకి వెళ్ళి ఒక ఆర్టిజన్ కింద పడిపోయారు. సో అప్పుడు ఒక ఇంట్రడ్యూస్ చేశారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పి, SBI వాళ్ళతో జరిగింది. సో దానికి సంబంధించిన ప్యాటర్న్ ఇది. దీంట్లో వచ్చేసరికి ఆర్టిజన్ ఎవరైతే 10,000 నుంచి 25,000 శాలరీ ఉందో వాళ్ళకి సిల్వర్ అని, గోల్డ్లోకి వచ్చేసి 25 నుంచి 50. సో ఏ ఆర్టిజన్ గ్రేడ్ 1 అయినా కానీ వచ్చేది 50 లోపలే. సో మాకు సిల్వర్, గోల్డ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. డైమండ్, ప్లాటినం, రూబియం యూజ్ చేసుకునే అవకాశం లేదు. అట్లనే ఇంకా వేరే సెక్టార్స్ లో కూడా మాకు, అండ్ యూనియన్ ఇది SBI ₹1,00,00,000 మాత్రమే ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ 1,50,00,000 ఇచ్చిందండి. దాంట్లో మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయలేదే. దాంట్లో ఎక్కడ మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక సివిల్ ఇంజనీర్ని, నన్ను రూల్స్కి అగెనెస్ట్గా అకౌంట్ సెక్షన్ మెడికల్ స్క్రూటనీలో వేశారు. ఎందుకు వేశారు అని క్వశ్చన్ చేస్తే ఆర్టిజన్స్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అన్నారు. ఓకే ఫైన్, పనికి సంబంధం, మేము చదివిన చదువుకి సంబంధం కాకపోయినా కానీ వెళ్ళినాము, నేర్చుకున్నాము, చేస్తున్నాం. చూస్తే ఎక్కువ శాతం వరకు ఆర్టిజన్స్వే బిల్స్ ఉంటాయి. ఆ మనిషి ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా పట్టించుకునే నాదుడు ఉండరు. సో అప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ ఆర్టిజన్స్ వీళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఫీల్డ్ల నుంచి ఫైళ్ళు, అక్కడనే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, హెడ్ ఆఫీస్కి రాకుండా ఉంటా. మేము రోజుకి కనీసం 40 నుంచి 50 ఫైల్స్ చూస్తాం. సో అక్కడ ఎంత కష్టపడ్డా ఉండదు. సో మేము అడిగేది ఒకటే, APSEB రూల్స్ అసలు అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. సో ఆ రూల్స్ ఇవ్వమంటున్నాం. దాంట్లో వచ్చేసరికి ప్రమోషన్స్ అండ్ అపాయింట్మెంట్స్, మాకు చదివిన చదువులకి చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు, MBA చేసిన వాళ్ళు ఉన్నారు, MTech చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు. మమ్మల్ని ఆ పోస్టులలో వాడుకుంటున్నప్పుడు మమ్మల్ని అందులో విలీనం చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక ఏఈ చేసే పని మేమందరం చేస్తున్నాం. ఒక ఏఈ ఎట్లా ఎస్టిమేట్ వేస్తుందో మేము వేస్తాం, ఒక ఏఈ ఎట్లా డ్రాయింగ్ చేస్తుందో మేము చేస్తాం, ఒక JAO ఎట్లా స్క్రూటనీ చేస్తాడో మేము చేస్తున్నాం కదా. సో మాకు అందులో ప్రాపర్గా ఉండదు. ప్రమోషన్స్కి వస్తేనైతే అస్సలకే లేదు, ఇంతవరకు అయితే లేదు. సీనియారిటీ ప్రకారం చాలా మందిని విలీనం చేసినప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ సర్వీస్ని కౌంట్ చేయలేదు. ఎప్పుడైతే 2017లో విలీనం చేశారో అప్పటి నుంచి కౌంట్ చేస్తా అంటే అంతకు ముందు చేసిన 30 ఏళ్ళు అది వేస్టే కదా. మరి వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి EPF కానీ GPF కానీ ఏది ఇవ్వరు. GPF అయితే మాకు ఆర్టిజన్స్కి లేనే లేదు, ఉన్నది EPF. ఆ EPFలో 1,800 రూపీస్ మాత్రమే మా శాలరీ సీలింగ్. మేడం ఇందులో మేము అడిగేది, ఇదివరకు విద్యుత్ సంస్థల్లో లేని అడుగుతలేం. మజ్దూర్ అని విద్యుత్ సంస్థలు మొదలైనాడే మజ్దూర్ ఉండేది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరు. ఆ తర్వాత VEW ఉంది, NMR ఉంది. అదేవిధంగా విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ను 2004లో విలీనం చేసుకున్నారు. వాళ్ళకి సేమ్ సర్వీస్ రూల్స్ వచ్చినాయి, అడ్జస్టింగ్ సర్వీస్ రూల్స్. డిపార్ట్మెంట్ లో ఏ సర్వీస్ రూల్స్ ఉంటే ఆ సర్వీస్ రూల్స్ వచ్చినాయి. మాకు మాత్రమే సపరేట్ సర్వీస్ రూల్స్ పెట్టారు మేడం. ఈ 2007లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ లో రిక్రూట్మెంట్ పెట్టిరు. మేమందరం ఆందోళన చేస్తే ఆ రోజు 7,114 పోస్టులను ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నే రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైతుంది చేయడానికి? ఒకటి మేడం, ఇంకొక విషయం ఏంటంటే 400 kV, 220 kV, 132 kV, 33 kV అని ఉంటుంది మేడం. 4 అంటే 4 లక్షల వోల్టేజ్ కింద పనిచేయాలి మేడం. ఒక ఫోను తల దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ వస్తుందని ఈ రోజు వైద్యులు చెప్తా ఉన్నారు. 400 kV అంటే మా ప్రాణాలను గాల్లో పెట్టినట్టు. మేము 4 లక్షల వోల్టేజ్ కింద, 2.5 లక్షల వోల్టేజ్ కింద, 1,32,000, 33,000 వోల్టేజ్ కింద వర్క్ చేస్తాం మేడం. ఎక్కువ రోజులు అంటే కామన్ మ్యాన్ బ్రతికే దానికంటే మా ఆయుష్ తగ్గిపోతుంది. అంటే హెల్త్ పరంగా నష్టం, అంటే మానసిక ఒత్తిడి, శారీరకంగా ప్రాబ్లం, ఒకవేళ రోగాలు వచ్చిన ప్రాబ్లమే, మాకు షాక్ వచ్చిన ప్రాబ్లం. సార్ ఒక్క నిమిషం సార్. వెంకటేశ్వర్లు గారు సార్ ఒక్క విషయం సార్. వస్తారు శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. వెంకటేశ్వర్లు గారు ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు ఆడియో వినిపిస్తుందా మీకు?
వినేస్తుంది చెప్పండి. వెంకటేశ్వర గారు, కానీ ప్రభుత్వ వర్గాల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తల నుంచి వస్తుంది మాత్రం ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం మొత్తం ఈ ఆర్టిజన్ల సమ్మె వెనకాల మాత్రం ఒక పొలిటికల్ పార్టీ ఉంది. పొలిటికల్ యాంగిల్లోనే వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కరెక్ట్ గా విద్యుత్ వినియోగం కూడా పెరిగేటటువంటి ఇటువంటి సమయంలో సమ్మెకు వెళ్ళడం వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ దురుద్దేశాలు మీకు అండగడుతున్నటువంటి పరిస్థితి నిజమా? అదైతే పూర్తిగా అవసరం సార్. ఎందుకంటే మేము IATC 327 యూనియన్ నుండి ఉన్నాం సార్, కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘం మాత్రంగా. మేము అట్లా అనుకోవట్లేదు. ప్రభుత్వంలో కొంతమంది అట్లా చెడు అభిప్రాయం తీసుకొస్తున్నట్టున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే మేము పొలిటికల్ గా వేరే వాళ్ళను ప్రతిపక్షాలను కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు సార్. వాస్తవంగా మేము ఏంటంటే ప్రభుత్వం తోటి మంచిగా ఉండి మా సమస్యలు సాధించుకోవాలనే ముందుకు పోతున్నాం. కానీ కావాలని మమ్మల్ని తప్పుదో పట్టించి మా మీద ఒక బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉన్నదేమో. మేము అడగలేం మేడం, ఎవరైనా వచ్చి ఇస్తే అద్దంటలేం. ఈ రోజు నేను చెప్పినా కదా మేడం ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఏ వేదిక కాడ కూడా మేము ప్రతిపక్షాలను ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు సార్. మేము వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర పిల్లలకు, వీళ్ళంతా మా పిల్లలు, మా దగ్గర పనిచేసిన వాళ్ళు, మేము పెట్టించిన వాళ్ళని గత ప్రభుత్వం వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడితే మేము దానికి ఏం చేయలేం. కానీ అసలు వాస్తవంగా ప్రతిపక్షాలను మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేం. అధికార పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అండదండగా ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇట్లా అన్యాయం చేసి కనీసం చర్చలకు కూడా విలువకుండా మమ్మల్ని కాలయాపన చేస్తారని మాత్రం మేము అనుకోలేదు సార్. ఇది బట్టి గారు అయితే వాస్తవంగా ఏంటంటే గత అయితే వెంకటేశ్వర గారు, అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చర్చలకు కూడా పిలవకపోవడం ఏంటి? ప్రాబ్లం ఎక్కడుంది? అంటే మీ సమస్యల్ని పై స్థాయి వరకు తీసుకెళ్లట్లేదా? ప్రభుత్వం వరకు తీసుకెళ్లట్లేదా? లేదంటే ప్రభుత్వమే పట్టించుకోవట్లేదా? ప్రభుత్వం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది అనుకుంటున్నారు మీరు? మేమైతే సార్ ఒకటి ఏమైతుందంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉండేది. అప్పుడు ఏం జరిగిందంటే, విద్యుత్ శాఖ మీద ఏదో కామెంట్ చేసినప్పుడు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఒక ధర్నా నిర్వహించింది సార్. మరి అది దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని అందరినీ ఏమన్నా కావాలని ఇట్లా ప్రతిపక్షాలు చేస్తున్నారేమో అనుకుంటున్నారా మేము అనుకుంటున్నాం, అంతే తప్ప వేరే అయితే ఏం లేదు. ఇక్కడ మా మీద అయితే ప్రభుత్వానికి కూడా ఎలాంటి వ్యతిరేకత లేదు సార్ వాస్తవంగా. సో మీరు అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో వెళ్ళట్లేదు అంటే మీరు మొత్తం సంఖ్య కూడా 20,000 అంటే అంతే కదా? అంటే ల్యాండ్ ఇచ్చి సబ్ స్టేషన్ కోసం ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం, ఒక 200 ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి వెంకటేశ్వర్ గారు. మేడం ఇప్పుడు మేము వాస్తవంగా ఉన్నది 19,000 మంది ఆర్టిజన్స్ ఉన్నాము. మిగిలిపోయినటువంటి వారు ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఒక 136 మంది ఉన్నారు. 1607 మంది NPTCL పరిధిలో అన్మెయిన్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు ఉన్నారు మేడం. ఇంకా దాంట్లో స్పాట్ బిల్లర్లు, SPM కార్మికులు, స్టోర్ హమాలీలు వీళ్ళందరూ ఉన్నారు. అట్లా టోటల్ గా ఒక 30,000 ఫిగర్ ఉంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30,000 మంది ఉన్నారు. ఇలా 19,000 మందికి వాళ్ళ విద్యా అర్హతలను బట్టి సీనియర్ జూనియర్ అనే తీసుకుంటూ మేము కన్వర్షన్ చేయమని అడిగినాం ఆర్టిజన్లు ఎవరైతే గత ప్రభుత్వం. సో మీరు కూడా శ్రీధర్ గారు చెప్పినట్టు సర్వీస్ రూల్స్ ముందు ఇంప్లిమెంట్ చేస్తే చాలంటారు, అంతే కదా? సర్వీస్ మేడం మేడం సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఆర్టిజన్ అనేది ఏదైతే పోస్ట్ ఉందో అది ఇనిషియల్ క్యాడర్ పోస్ట్ క్రియేట్ చేయమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో JLM పోస్ట్ అనేది ఇనిషియల్ పోస్ట్. ఇనిషియల్ అంటే కొత్తగా నోటిఫికేషన్ వేసి మనం తీసుకుంటే JLM అనేది తీసుకునే వాళ్ళు మా డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు మేము వచ్చి ఆల్రెడీ 8.5 సంవత్సరాలు అవుతుంది మేడం ఆర్టిజన్ గా, అది ఇనిషియల్ క్యాడర్ గా తీసుకోమంటున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ వెంకటేశ్వర్లు కరెక్షన్ చేస్తారు సార్. ఇక్కడ ఇనిషియల్ క్యాడర్ ఇప్పటికిప్పుడే క్రియేట్ చేయాలంటే దాంట్లో ROR ఉంటుంది, దాంట్లో రూల్ ఆఫ్ రకరకాల సమస్యలు వస్తాయి సార్. కాకపోతే మేము అనేది ఏంటంటే అది చేసిన తర్వాత ఫేజ్డ్ మేనర్ అని ఇందాక నేను క్లియర్ గా నేను స్పష్టంగా చెప్పాను సార్. ఎందుకంటే ఇక్కడ ఇది మళ్ళీ ఏంటంటే ప్రజలలో తప్పుదారి పోయే అవకాశాలు ఉంటుంది. అందుకని నేను చిన్న కరెక్షన్ సార్, ఫేజ్డ్ మేనర్ గానే చేయమంటున్నాము కన్వర్షన్. మాకు సజెస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇస్తే లీవ్లలో కానీ, గ్రాడ్యుయేటీలో కానీ, ఇలా మెడికల్ లీవ్లలో కానీ మాకు కొన్ని బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి ఇప్పుడు కాదు, రిటైర్మెంట్ టైంలో. ఇప్పుడు ఇలా దగ్గర ఏ ఒక్కరు కూడా చాలా మనకు 80% సార్ 40 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ ఆర్టిజన్ గా ఉన్నారు. లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకొక విషయం మీరు స్పష్టంగా చెప్తున్నా సార్, మన దగ్గర హైదరాబాద్ లో ECR అని ఒకటి ఉంటుంది సార్, స్కాడా అని ఉంటది.
ఇది 1912 కు రిలేటెడ్ సార్. ఇది ఇంతకు ముందుకు ఓన్లీ ట్విన్ సిటీలకు మాత్రమే ఇది 1912 పనిచేసేది. ఎక్కడ ఏ సమస్య ఎలక్ట్రిసిటీ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు కాల్ చేసేసారు. అది అప్పుడు ఇంకోటి ఏంటంటే IVRS ఉండేది, ఇంటిగ్రేటెడ్ వాయిస్ రికార్డ్ సిస్టమ్ అనేది ఉండేది. సో ఉన్నది అక్కడ 80 మంది సార్. ఆ ప్రాంగణంలో 80 మందిలో షిఫ్ట్ కి 20 మంది లెక్క ఉంటుండే. కానీ ఈ రోజు 40 మంది కుదించారు దాన్ని. 40 మంది కుదించి దాన్ని IVRS సిస్టమ్ కూడా తీసేసారు. ఈ 40 మంది షిఫ్ట్ లో రోజు షిఫ్ట్ కి 12 మంది 13 మంది వస్తున్నారు సార్. 1000 కాల్స్ అటెండ్ అయ్యి కనీసం వాళ్ళు కూర్చొని బ్యాక్ మొత్తం బోన్ మొత్తం L4 L5 లో మొత్తం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దీంతో ఈ ఫోన్ కాల్స్ ఎక్కువ అటెండ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చినాయి. ఆ స్ట్రెస్ తట్టుకోలేక హార్ట్ సర్జరీలు అయినాయి సార్ ఇలా ECR లో చాలా మందికి. వాటిని ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఇక్కడ చూస్తేనేమో గ్యాంగ్ పరిస్థితి ఒకటి సార్. గుట్టలలో కొండలలో ఉంటాయి 33/11 kVకి సంబంధించినవి, 220/132 kV సంబంధించినవి గుట్టలలో ఉంటాయి సార్. ఒక రోజు ఇక్కడ నుంచి వీడు ప్రయాణం చేసిండనంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడో రిటర్న్ వస్తాడో తెలియదు. ఆ లోపల ఏ లైన్ అనేది దిగొచ్చు. అది కొన్ని లైవ్ లో వేయాల్సి వస్తాయి సార్ 132 kVకి సంబంధించినవి వర్క్లు. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు చేసేటప్పుడు ఇలా ఇంకా ఒక సెంటెన్స్ వాడుతున్నారు సార్. ఇక్కడ ఎసెన్షియల్ సర్వీస్ సమ్మె ఎట్లా చేస్తున్నారని వాడుతున్నారు సార్. ఇలా కొంతమంది అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి వాళ్ళకి, ఇదే ఎసెన్షియల్ సర్వీస్ లో అసలు కాంట్రాక్ట్ సిస్టమే ఉండొద్దని చెప్పేసి చట్టం చెప్తున్నది. అంటే విధులకి రావాలని హెచ్చరిస్తోంది కదా, మరి హెచ్చరిస్తారు మేడం. హెచ్చరించే ముందు చర్చిస్తే అయిపోతుంది కదా. ఒక్కటి మేడం, ఈ రోజు లేబర్ కమిషనర్ దాకా చర్చలు ఉన్నాయి మేడం. మామూలు మీరు జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు కదా. అవును, ఉన్నారు కదా. సో అట్లీస్ట్ భట్టి గారు కాకపోతే ఆయన తర్వాత అట్లీస్ట్ వెళ్లి చర్చలు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఎనర్జీ సెక్రటరీ గారు ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. ఎనర్జీ సెక్రటరీని ఇచ్చండి. చర్చలు అంటున్నారు కదా మేడం, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. 100% మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఈ చర్చలదే రాంగ్ గైడెన్స్ పోతా ఉన్నది. ఇటు మేనేజ్మెంట్ అంటే ఎస్మా కూడా ప్రయోగిస్తానని చెప్తోంది కదా, మరి భయపడట్లేదా ఉద్యోగులు? మా జీవితం పోతుంది, ఉద్యోగం ఏముంది మేడం, జీవితం నాశనం అవుతుంది ఇక్కడ. అంటే లాస్ట్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమంది అబ్జార్ప్షన్ జరిగిందని చెప్తున్నారు. మేమే అది అబ్జర్ప్షన్ అన్నారు. కొందరు అధికారులు రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల పూర్తి స్థాయిలో చేయలేదు. అంటే అక్కడ ప్రభుత్వం చెప్పినా ఇక్కడ అధికారులు మిస్గైడ్ చేసిరు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. భట్టి గారికి మిస్గైడ్ చేస్తున్నారు అనేది మేము అంటున్నాం. ఈ రోజు చర్చలకు వచ్చిన అధికారులు ఇది కాలప్ చేసి వస్తే చర్చిస్తామంటారు. కాలప్ చేసే బదులు 18 నెలల నుంచి మేము పోరాడుతున్నాం, ఆ చర్చలు లేవు. ఇంకోటి మేడం ఏం చెప్తున్నారంటే అధికారులు ఈ రోజు లేబర్ ఆఫీసర్ దగ్గర కోర్టు ఇష్యూ ఉంది, కోర్టులో ఉంది అంటారు. మరి కోర్టులో ఉన్న ఇష్యూ రెగ్యులర్ ఎంప్లాయీస్ ది ప్రమోషన్స్ ఉంది మేడం. ప్రమోషన్స్ మాత్రం కోర్టులో ఉండగా కూడా ప్రమోషన్లు ఇస్తారు. మొత్తం కోర్టులో ఉండగా నువ్వు ప్రమోషన్లు ఎట్లా ఇచ్చినావు? మరి ఇది కోర్టు చేసుకోకమంటుందా? కోర్టులో ఉన్నప్పుడు మాకు చెయ్యండి, చేస్తే విత్డ్రా చేసుకుంటాం, కోర్టు కూడా అవసరం లేదు. ఇది మేడం అధికారులకు అవసరమైన ఏటీఎం చేస్తారు, వాళ్ళకి అవసరమైన లీగల్ సమస్యలు వస్తాయి. అలాగే సుమాదిరి గారు, ఏపీఎస్ఈబీ రూల్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అసలు అందులో ఏమేమి రూల్స్ ఉన్నాయి, మొత్తం పూర్తి స్థాయిలో ఆ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నారా మీరు? అవునండి. ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటంటే అపాయింట్మెంట్ మేము ముందు చెప్పినట్టుగానే మా చదువుల ప్రకారం ఇవ్వాలి. ఇంకొకటి వచ్చి ప్రమోషన్స్, అది మాకు ఇప్పటి వరకు జరగలేదు. ఇంకొకటి సీనియారిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేసి ఈ 7 years సీనియారిటీ అని అంటే ఇప్పుడు ఇంకొక 30 రోజులలో రిటైర్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకో 1 year లో రిటైర్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే గ్రాట్యుటీ రాదు కదా. శాలరీస్ కి వస్తే మా శాలరీస్ తక్కువ, ఇంక్రిమెంట్స్ అయితే ఇంతవరకు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వనే లేదు, అలవెన్స్ కూడా తక్కువే. మాకు డిఏలు 100లలో పెరుగుతాయి. ఆ 100 ఎక్కడ 150, 200 ఎక్కడికి సరిపోతాయి అవన్నీ. లీవ్స్ రూల్స్ కి వస్తే లీవ్స్ రూల్స్ లో N లీవ్స్ ఉంటాయండి. N లీవ్స్ 300 ఉంటాయి. దీన్ని మనం రిటైర్మెంట్ అప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఓకే, హాఫ్ పే లీవ్స్ ఉంటాయి. హాఫ్ పే లీవ్స్ అంటే మనం హాఫ్ డే వెళ్తాం కదా, ఆ హాఫ్ డే ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మాకు అవి లేవు, మేము హాఫ్ డే వెళ్తే అది ఆబ్సెంట్ కిందకే వెళ్ళిపోతుంది. మెడికల్ లీవ్స్ అంటే ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పినట్టుగా యాక్సిడెంట్స్ జరిగినా, లేకపోతే ఇప్పుడు మేము ఉన్నాము, లేడీస్ ఉన్నాము, మాకు ప్రెగ్నెన్సీ వస్తే ఒక 6 months వరకే ఉన్నది. చైల్డ్ కేర్ లీవ్స్ ఉండదు,
ఆ 6 నెలలు అయిపోగానే 6 నెలలు 1 డే నెక్స్ట్ డేనే పోయి జాయిన్ కావాలి. లేదు అంటే నువ్వు లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలి. ఆ లాస్ ఆఫ్ పే పెట్టుకుంటే ఏమవుతుంది, నీ సర్వీస్ రూల్స్ లో నీకు వచ్చే పిఎల్స్ కట్ అవుతుంది అండ్ నీకు వచ్చే ఇంక్రిమెంట్లు 2 బ్యాక్వర్డ్ అయిపోతాయి, డిఎల్ బ్యాక్వర్డ్ అవుతాయి, అన్ని బ్యాక్వర్డ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే క్యాజువల్ లీవ్స్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 20 వస్తాయి. పిఎల్స్ ఇయర్లీ 30 6 మంత్స్ కి 15 వస్తాయి. 15 మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు, 15 ని మీరు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంటది. చైల్డ్ కేర్ లీవ్స్, మాకు చైల్డ్ కేర్ లీవ్స్ కూడా లేవు. ఇంకొకటి మాకు ఇప్పుడు ఎలాగ ఏదైతే ఇబ్బందులు ఉంటే మేము లాస్ ఆఫ్ పే ఎలా పెట్టుకుంటామో అంటే నో వర్క్ నో పే అన్నట్టుగా వాళ్ళకి అవి ఏపీఎస్బి రూల్స్ లో ఉంటాయి. ఇంకొకటి పెన్షన్స్ ఎప్పుడైతే తెలంగాణ జెన్కో తెలంగాణ ట్రాన్స్కో అయిందో అప్పటి నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి కూడా పెన్షన్స్, కానీ వాళ్ళకి ఈపీఎఫ్ జీపీఎఫ్ తో కలిపి కోట్లల్లో వస్తాయి. కానీ మేము ఇప్పుడు రిటైర్ అవుతాం. ఇప్పుడు మా దాంట్లోనే తీసుకోండి, విద్యుత్ సోదలో సాయిలు అని ఒక ఆర్టిజన్ గ్రేడ్ 4 అతను ఉన్నాడు. హీస్ బీన్ వర్కింగ్ ఫర్ 35 years నుంచి ఆయన ఈ సంస్థకి చాలా వర్క్ చేసిండు. ఆయన 30వ తారీఖు నాడు రిటైర్మెంట్ అవుతున్నాడు. ఆయన ఈపీఎఫ్ చూస్తే 40,000 ఉంది, కంపెనీ ఇచ్చేది 30. అంటే 70,000తో నా మనిషి ఇన్నేళ్లుగా ఆయన చనిపోయేంత వరకు నీ సంస్థకు పనిచేసినప్పుడు మీరు ఏమి ఇస్తున్నారు? ఏపీఎస్సీబీ రూల్స్ అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శ్రీధర్ గారు మీటర్ రీడర్స్ కూడా మీ దాంట్లోకి వస్తారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి సార్? మీటర్ రీడర్స్ అనేది చిన్న విషయం సార్, అది దాంట్లో పీస్ రేట్లలో వస్తుంది. అది ఇక్కడ మీటర్ రీడర్స్ ఒక్కడే కాదు సార్, ఈఆర్ఓ ఉంటది మా దగ్గర. ఈఆర్ఓలో ప్రైవేట్ అకౌంట్స్ ఏజెన్సీ అని ఉంటది, పిఏలు పీపీఏలు పీసీఎల్ అనేది కొన్ని విభాగాలు ఉన్నాయి సార్. ఇలా వాళ్ళు చేసే పని ఈఆర్ఓలా ఒకవేళ వాళ్ళు చేస్తే ఈఆర్ఓ మొత్తం కుంటుపడిపోతుంది సార్. ఇక్కడ స్పాట్ బిల్లింగ్ మిషన్ అప్లోడ్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలన్నా, ఈఆర్ఓ బిల్లింగ్ అప్లోడ్ చేయాలన్నా, క్యాష్ రిసీవ్ అప్లోడ్ చేయాలన్నా కేవలం వాళ్ళతోటే ఈఆర్ఓ నడుస్తుంది. అలా జేఓలు ఉండొచ్చు, ఎస్ఏఓలు ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా క్యాండిడేట్ ఉంటేనే ఫర్దర్ గా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కనీసం వాళ్లకు కూడా కనీస వేతన చట్టం లేదు సార్. ఇలా ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 30 సంవత్సరాలు చేసిన తర్వాత కనీసం ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత కూడా కనీస వేతన చట్టం అమలు చేయకపోతే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలకి ఏ రకమైనటువంటి విలువ ఉన్నది? అసలు రాజ్యాంగంలో మనం ఉన్నవాళ్ళు ఏమన్నటువంటి పద్ధతులు ఇవాళ నడుస్తున్నా సార్. ఇలా సో ఒకే సంఘం ఉంది, ఒకే సంస్థ ఉంది కాబట్టి ఒకే రకమైనటువంటి రూల్స్ అందరికీ వర్తించాలంటారు. అంతేగా సార్. ఇలా ఇంకొక విషయం సార్, ఇలా రాష్ట్రాలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి, కానీ మేము మారలే, మా బతుకులు మారలే. రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండే సార్ నాడు. ఇలా ఆంధ్రప్రదేశ్ బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి ఇలా 4 భాగాలుగా అంటే ఆనాడు అంటే 1998-99లో రకరకాలుగా విభజన అయ్యి ఇలా రాష్ట్రం కూడా విడిపోయింది. రాష్ట్రం కూడా విడిపోయినప్పుడు ఇంకా కూడా ఏపీఎస్సీబీ రూల్స్ ఏంటి సార్? తెలంగాణ పెట్టమని చెప్పండి, అవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది కూడా మేము అడుగుతున్నాం, దాన్ని కూడా మేము సమ్మతిస్తున్నాం. ఆత్మగౌరవ పోరాటం ఆయన తెలంగాణ చేసినాం సార్. ఇలా ఆత్మగౌరవ పోరాటంలో మళ్ళీ ఏపీ పదవికి ఇంకా మళ్ళీ అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇట్లా చేయలేకపోతే ఇప్పుడు ఏవైతే అందులో ఉన్నటువంటి రూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇలా తెలంగాణ ఎలక్ట్రిసిటీ సర్వీస్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేసి దాంట్లో మమ్మల్ని కూడా పొందుపరిచి అందరికి అవే రూల్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అట్లా మాట్లాడితే ఏపీఎస్సీబీ రూల్స్ కు గెజిట్ లేదని అంటున్నారు. ఆ గెజిట్ లేని ఎందుకు అమలు చేస్తున్నారు? మరి ఈ స్పష్టంగా గతంలో టీటఫ్ అనేది ఫామ్ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినాయి. అసలు ఏపీఎస్సీబీ రూల్సే లేవు, అసలు ఏపీఎస్సీబీ రూల్స్ అన్నిటికి గెజిటే లేదు అని మాట్లాడుతున్నారు. గెజిట్ లేనటువంటి ఎందుకు అమల్లో ఉన్నాయి? ఇలా ఇది స్పష్టంగా మేము అడగదలుచుకున్నాం సార్ ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ ని. ఒకనాడు మేము అనుకున్నాం సార్, ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఈ వ్యవస్థలో ఐఏఎస్లు ఉంటే స్పష్టంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళు చట్ట పరిధిలో ఉంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. కానీ ఇయ్యాలి అనిపిస్తున్నా సార్ ఉన్నదంతా ఐఏఎస్లే. ఉన్న కొన నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఓడిపోయినట్టు అయిపోయింది మా బతుకులన్నీ. ఇలా మేము ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దీనికోసమా సార్? ఆయన మాకు సంపూర్ణంగా న్యాయం జరగలేదు కాబట్టి మాకు ఈ ప్రజా ప్రభుత్వం వస్తే ఇలా ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది. ఇలా అదే పాదయాత్రలో వేసినప్పుడు ఇలా భట్టి గారు స్పష్టంగా జిల్లాకి ఇలా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా వేదిక పైనకి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. మా వేదిక పైకి వచ్చి గతంలో 2018లో మేము ధర్నాలు చేసినాం, ఇటువంటి విషయాలని సమ్మె చేసినాం అప్పుడున్న ప్రభుత్వం పైన.
అప్పుడున్న ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పేసి క్లియర్ గా ఇప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు క్లియర్ గా చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్కలు మా మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఇలా స్పష్టంగా అన్ని ఈ రోజు ఉన్నటువంటి అందరు మంత్రులు సార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన మీకు జరిగింది అన్యాయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు, బట్ ఇప్పటికే మీ సమస్యలు సాల్వ్ అవ్వలేదు. మేడం ఎట్లుందంటే పక్కకు పెడితే మేము ఒక విజ్ఞప్తి ప్రజల చేయాలంటే ఫస్ట్ మాకు ఆ పాయింట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తారు, ఎదురుగా కూర్చొని మా బాధ వింటే మనం క్వశ్చన్ చేస్తాం. అసలు మా బాధ వినడానికే మమ్మల్ని దగ్గర రానియకపోతే ఏ విధంగా క్వశ్చన్ చేయాలి మేము? కాకపోతే మిమ్మల్ని వదులుకోవడం కూడా ఇష్టం లేనట్టుంది, అందుకే ఉద్యోగులు రండి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మాకు పార్టీలతో సంబంధం లేదు మేడం. గత ప్రభుత్వం ఒక్క నిమిషం అన్న, గత ప్రభుత్వము గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మమ్మల్ని అబ్జర్ప్షన్ చేసుకుంటే మేము ఆ పార్టీ వాళ్ళం అయిపోతామా మేడం? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు సర్వీస్ రూల్స్ ఇస్తే ఈ పార్టీ వాళ్ళం అయిపోతాం. మేము ఎంప్లాయీస్ మాకెందుకు ఇవి? ఇక్కడ ఈ అబండం ఎట్లంటే ఆవులు కొట్లాడి లేగల కాళ్ళు ఇరుగొట్టినట్టు మమ్మల్ని సావగొడుతున్నారు ఇక్కడ. అప్పుడు మమ్మల్ని ఆర్టిజన్ అని పేరు పెడితే ఇదే గవర్నమెంట్ అపోనెంట్ కదా. అప్పుడు అట్లా ఎట్లా పెడతారు మీరు? ఆర్టిజన్స్ అని పేరు ఎట్లా పెడతారు? మిమ్మల్ని అట్లా ప్రాపర్ గా రూల్స్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి వీళ్ళే ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. మరి వాళ్ళే ఇప్పుడు అధికారానికి వచ్చారు కదా. అసలు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి అప్పుడు 4 లీడర్, కాంగ్రెస్ పార్టీ 4 లీడర్ గా అసెంబ్లీలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఆర్టిజన్ అని గుర్తించి 23,667 మందికి అన్యాయం చేసిరు, మా ప్రభుత్వం వచ్చినాక మేము ఇది సరి చేస్తామని చెప్పిండు. ఏపీఎస్బి రూల్స్ కొత్త కాదండి పెట్టడం. ఇప్పుడు 1990లో ఆల్వెన్ కంపెనీ ఎంప్లాయీస్ అది కంపెనీ క్లోజ్ చేసేటప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ ని వేరే వేరే గవర్నమెంట్ సెక్టర్స్ లో తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళకు కూడా ఏపీఎస్బి రూల్స్ లేదు, వాళ్ళ సర్వీస్ ని కూడా కౌంట్ చేశారు. వాళ్ళు వచ్చినాక 1993 నుంచి ఫైట్ స్టార్ట్ చేశారు. ఏమని? మాకు కూడా ఏపీఎస్బి రూల్స్ ఇవ్వండి, మేము కూడా ఇక్కడ పనిచేస్తున్నాం, మాకు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఫైట్ చేసి 2023లో అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు కేసేసి. ఇప్పుడు వాళ్ళకి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు, ఇంజనీర్స్ కంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. మేమైతే కింద ఎక్కడో ఉన్నాం గానీ ఇంజనీర్ కంటే ఒక మెట్ ఎక్కువనే ఉండి ఏపీఎస్బి రూల్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కొత్తగా ఏం కాదు కదా ఇంప్లిమెంట్ చేయడము. వెంకటేశ్వర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మేడం ఏం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు గాని విద్యుత్ శాఖ మంత్రి గారు గాని గతంలో ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకులుగా ఉన్నప్పుడు పీపుల్స్ పాదయాత్ర చేసింది మేడం. ఆదిలాబాద్ నుండి మొదలు పెట్టిండు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టో తయారు చేసింది. ఆ మేనిఫెస్టోలో కూడా ఉంది సార్ ఆర్టిజన్ ఇష్యూ అనేది, ఆర్టిజన్ సంబంధించిన ఇష్యూ అనేది ఆ మేనిఫెస్టోలో కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టిజన్ అనేది ఒక దొంగ పేరు పెట్టి వీళ్ళకి నష్టం చేసింది. మా ప్రభుత్వం అయితే తప్పకుండా వీళ్ళకి న్యాయం చేస్తాం, ప్రభుత్వంలో వీళ్ళను డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకుని రెగ్యులరైజ్ చేస్తాం, ఎవరికైతే ఇంత ముందు ఉన్నటువంటి ఉద్యోగులకు ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పింది. ఏమైందండి మేడం, మా సాలరీస్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ జిల్లా వర్ధనపేట ఒక వంతటికి సబ్స్టేషన్ కి వెళ్ళిండు మేడం. అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్లతో అందరితో మాట్లాడగలిగిండు. ఆ రోజు కూడా మీ సమస్యలు ఏంటి, మీకు ఎలాంటి గత ప్రభుత్వం మీకు ఎలాంటి అన్యాయం చేసింది, అసలు మిమ్మల్ని సపరేట్ స్టాండింగ్ ఆర్డర్లకు ఎందుకు తీసుకొచ్చిందంటే మా వాళ్ళు అందరు క్లియర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పిండు మేడం. ఆ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలలే ఆర్టిజన్ల వాళ్ళను ఈ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మేము జేఎల్ఎంలుగా సబ్ ఇంజనీర్లుగా ఎల్డీసీలుగా రెగ్యులరైజ్ చేస్తాం, తప్పకుండా అది నా బాధ్యత అని చెప్పింది. ఈ రోజు మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మేడం. నా ఫోన్ ఒకటి స్విచ్ ఆఫ్ మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుంది, క్షమించాలి. ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నాను మేడం, నేను ఏం జరిగినా మమ్మల్ని చర్చలకు రావట్లేదు అని చెప్పి బదనాం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
మినిస్టర్ గారు పిలుస్తారా, ఎవరు పిలుస్తారా? ఒకటి వినండి మేడం. మీరు చర్చలకు అసలు రావట్లేదని చెప్పిందా ప్రభుత్వం? అదే అంటుంది మేడం. మాకు ఓకే, అసలు మీరు ఇప్పటివరకు అధికారికంగా డ్రాప్ అయిపోయి మీరు రండి మేము మాట్లాడతాం అంటుంది తప్ప మమ్మల్ని ముందు పిలిచి మాట్లాడింది అయితే లేదు. ఓకే ఓకే శ్రీధర్ గారు కంటిన్యూ మేడం చెప్పండి చెప్పండి. ఎనర్జీ మా అసోసియేషన్ కు సంబంధించినటువంటి ఒక పవర్ జేఏసీ ఉంది. వాళ్ళ ద్వారా మేము చెప్తున్నాం కదా, మీరు ఓన్లీ అని చెప్తే వాళ్ళ మీద గౌరవంతో ఎనర్జీ సెక్రటరీ దగ్గరికి పోతే మమ్మల్ని ఎంత దీనంగా మాట్లాడింది సార్ అని అంటే అది చెప్పుకోలేనటువంటి బాధగా మాట్లాడాడు. రోడ్డు మీద 10,000 రూపాయలు ఇస్తే 10,000 మంది గంట సేపర్లో నా ఆఫీస్ ఉంటుంటారు, మీతో ఏం పని మాకని చెప్పి మాట్లాడింది సార్. 30 సంవత్సరాల వ్యవస్థ కోసం పనిచేసింది దీనికోసమా? ఈ మాట వాడడం కోసం? ఇలా ప్రజలు గమనించాలి దీన్ని. ప్రాణాలు పోయినాయి, పోయినాయి, ఇలా నడుములు ఇరిగి ఇలా లేవని పరిస్థితులలో కొన్ని కుటుంబాలు, 100 కుటుంబాలు ఉన్నాయి. ఇలా కాలిపోయి 2 చేతులు 2 కాళ్ళు కాలిపోయి ఇలా రోడ్ల మీద ఉన్నటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే ఇలా ఈ ప్రభుత్వం తోటి ఇలాంటి మాటలు వాడడానిక 10,000 రూపాయలు ఇస్తే 10,000 మంది అరగంట సేపట్లో నా గేటు ముందు ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా యావత్ ఆర్టిజన్ కార్మికులను ఇలా నిజంగా అవమానపరిచినట్టుగా, ఇలా కించపరిచినట్టుగా ఈ ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ప్రభుత్వానికి మేము తల వంచి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ దయచేసి అలాంటి మనోభావాలు దెబ్బతినే విధంగా పదజాలాలు వాడొద్దు. ఇలా మేము ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. ఇలా మొట్టమొదటిగా మేము చెప్తున్నాం సరే, ఇలా ఈ వేదిక మీ జీతం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా కీలక పాత్ర వహించింది ఎవరు అని అంటే ఈ రోజు మేము అడుగుతున్నటువంటి ఈ ఆర్టిజన్ కార్మికులు కీలక పాత్ర వహించడం. ఇలా తెలంగాణ ఉద్యమంలో 1,100 మంది ఆత్మ బలిదానాలు ఏ విధంగా చేసుకున్నారు అని చెప్పేసి స్పష్టంగా ఇలా మెంటు కాంపౌండ్ వేదికగా తెలంగాణ చౌరస్తాలో శవాలుగా పడుకొని మేము ఇలా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా 2008-9 నుంచి మొదలు పెడితే సంపూర్ణంగా రాష్ట్రం ప్రకటించేంత వరకు ఒక్క రోజు కూడా విశ్రమించకుండా పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరున్నారు అంటే ఎలక్ట్రిసిటీలో చేస్తున్నటువంటి ఈ కార్మికులు మాత్రమే తెలంగాణ ఉద్యమంలో స్పష్టంగా పాత్ర వహించారు. ఇలా ఇంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే మా ప్రజా ప్రభుత్వంలో ఇన్ని మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. ఇలా దాన్ని ఇబ్బంది పడుతున్నాం. ఇలా మేము క్లియర్ గా చెప్తున్నాం. మీ ఆవేదన తప్పకుండా జీ తెలుగు న్యూస్ ద్వారా ప్రభుత్వానికి తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే అసలు చర్చలకే రాలేదు అన్నది ప్రభుత్వం చెప్పిన విషయం అబద్ధం. క్లియర్ గా చర్చలకు రెడీగా ఉన్నారు. మరి ఎవరు చెప్పారు చర్చలకు అసలు మీరు రాలేదని? జేఏసీ ఉంది మేడం, పవర్ జేఏసీ నుంచి వెళ్ళి మాకు చెప్పారు అంటే మధ్యవర్తిగా. ఓకే అదైనా సరే అన్నాం మేము, మీరన్నా గ్యారంటీ తీసుకోండి ప్రభుత్వం దగ్గర, మాకేమి ఇస్తారో గ్యారంటీ తీసుకొని రండి, మేము వస్తాం, కాల్ ఆఫ్ చేస్తామని చెప్తా ఉన్నాం. వాళ్ళకు కూడా గ్యారంటీ ఇస్తలే. అయితే చంద్రారెడ్డి గారు న్యాయమైనటువంటి డిమాండ్లు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవమానాలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు, జీతాలు అందట్లేదు, చాలా లోతైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వమే తీర్చాలి, మంత్రుల స్థాయిలో చర్చలు ఉండాలి. కానీ చర్చలకు మాత్రం పిలుపు రావట్లేదు. తిరిగి సమ్మెకు వెళ్తే అవమానాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. స్థానికంగా కొంతమందిని అయితే బలవంతంగా తీసుకెళ్తున్నారంటే మీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని సమస్యల పరిస్థితుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఒకటే సార్, మా కార్మికులందరూ కూడా జిల్లా నాయకులు, కంపెనీ నాయకులు, మా రాష్ట్ర నాయకత్వానికి చెప్పేది ఏదంటే, మన ఉద్యోగాలు పైన టర్మినేషన్ చేసినా, ఏమి చేసినా సరే ఇది తప్ప మనకు ఈ పోరాటం తప్ప గత్యంతరం లేదు, ఇంతకంటే ఇంకో అవమానం లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇచ్చిన తర్వాతనే సమ్మె విరమిస్తాం. సమ్మె విరమిస్తే మనల్ని పట్టించుకునే వాళ్ళు మాట్లాడడానికి ఇదే విషయంపై ఒక ఎంప్లాయ్ కూడా లైన్ లో ఉన్నారు. రామూత్ గారు హలో, మాట్లాడండి. రామూత్ గారు చెప్పండి. సార్ నమస్కారం. కంటిన్యూ చెప్పండి రామూత్ గారు, వింటున్నారు. ఏం లేదు, ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్న వాటిల్లో కొన్ని కరప్షన్స్ చెప్తాను. నేను కొన్ని కరప్షన్స్ చెప్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. కంటిన్యూ చెప్పండి. ఏం లేదు సార్, ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో పోయి విశ్లేషణ చేయాలి. మా వాళ్లకు కొంత సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అలా లైవ్ లో ఉన్న వాళ్ళకు. ఇక్కడ మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ సబ్ స్టేషన్ పోస్టులు అనేది ఈఆర్సీ నిర్ణయం ద్వారా శాంక్షన్ పోస్టులు మేడం, అర్థమైందా సార్? ఈ శాంక్షన్ పోస్టులను మేము గతంలో అనేక ఉద్యమాలు చేయడం వల్ల, టీటప్ ఉద్యమం చేయడం వల్ల అప్పుడున్న ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని 12-3 అగ్రిమెంట్ ప్రకారం పర్మనెంట్ చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నది.
అది 12 కోసం ఒక కమిటీ వేసింది. కమిటీ వేసినాక తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ 22/7/2017 రోజు కమిటీ రిపోర్ట్ వస్తే 27/7/2017 రోజు టీటాప్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12th అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. 29/7/2017 రోజు మమ్మల్ని విలీనం చేసుకున్నారు. పర్మనెంట్ అని ఆర్డర్ అన్నారు. ఆ తర్వాత ఏంటంటే మాకు కమిటీ వేసిన దానికంటే ముందే ఈ ప్రజా ప్రయోజనాల వాద్యం అనేది ఒక కోర్టులో కేసు పడ్డది. ఆ కేసు పడ్డాక తర్వాత ప్రజా ప్రయోజనాల వాద్యం ఎప్పుడు పడ్డది అంటే 21/6/2017 రోజు కేసు పడ్డది. 22/6/2017 రోజు అది స్టాంపింగ్ అయింది. అయినాక తర్వాత ఈ కమిటీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం న్యాయ సలహాలు తీసుకొని వీళ్ళని పూర్తి స్థాయి పర్మనెంట్ కోసము చట్టపరమైన అడ్డంకులు రావద్దని ఆ చట్టం పెట్టడం వల్ల మేము కోర్టులో గెలిచి వచ్చినాం. మేము గెలిచి వచ్చినాక తర్వాత ఏంటంటే ఈ సంస్థలో ఉన్నటువంటి కులము, మతము, క్వాలిఫికేషన్ దగ్గర క్యాడరు, ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అనేది ఇవ్వాలి. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు మా వాళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్నా, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి కన్వర్షన్ అన్నా 3 పేర్లు ఒక్కొక్కరికి ముద్దు పేర్ల లాగా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్నా, కన్వర్షన్ అన్నా, ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అన్నా అన్న ఒకటి సార్. కాబట్టి మేము అనేది ఏంటంటే మాకు స్టాండింగ్ ఆర్డర్ దొడ్డిదారులు తెచ్చిపెట్టారు. పర్మనెంట్ చేయడం ఇష్టం లేక ఈ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మీరు చాలా సార్లు మా వాళ్ళని అడుగుతున్నారు. అసలు కారణం ఏంటిది, ఎందుకు జరుగుతున్నది అని మీరు అడుగుతున్నారు. దానికి నేను కారణాన్ని విశ్లేషిస్తున్నా. మాకు ఏ రకంగా చూసినా చట్టాలు అనుకూలంగా ఉన్నాయి సార్. కాబట్టి ఏమంటున్నామంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం చెయ్యని దాన్ని ఈ ప్రభుత్వం పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి అపోజ్ చేసిరు. వాళ్ళని పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలని 1,10,000 మందిని పర్మనెంట్ చేసిన ప్రభుత్వం చూపించింది. ఆర్థిక శాఖ గవర్నర్ ప్రసంగంలో చెప్పింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా అద్దంకి దయాకర్ లాంటి వారు కానీ, ఇదే ఇప్పుడున్న శ్రావణి లాంటి వాళ్ళు కానీ ఆర్టిజన్ కార్మికులను విద్యుత్ సంస్థలు పర్మనెంట్ చేయలేదని చెప్పి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినటువంటి కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళు పర్మనెంట్ చేయలేదు. దొడ్డిదారిని ఒక స్టాండింగ్ ఆర్డర్ పెట్టి మమ్మల్ని తప్పుదారి లోపల పర్మనెంట్ చేద్దామని సమాజానికి చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం పర్మనెంట్ చేయమంటున్నాం. ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం సార్ ఒకటే నిమిషం దయచేసి మీకు దండం పెట్టి వేడుకుంటున్న టైం ఇవి కంటిన్యూ చెప్పండి పర్లేదు. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా గ్రేడ్ ప్రమోషన్ అనేది ఒకటి ఉంది సార్. ఆ గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి. మాకు గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల తర్వాత అప్గ్రేడేషన్ అని ఉన్నది. ఆ అప్గ్రేడేషన్ కూడా 5 సంవత్సరాలు దాటి 24 నెలలు అయింది సార్. అయితే యావరేజ్ గా గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1 వరకు గిట్ట మమ్మల్ని అప్గ్రేడేషన్ చేస్తే యావరేజ్ గా ఒక వ్యక్తికి 3,000 రూపాయల ఆర్థిక భారం పడుతుంది. అయితే మేమనేది ఏంటంటే ఈ 24 నెలలకు కూడా మాకు ఏరియల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. ఈ 24 నెలలకు ఏరియల్స్ ఇచ్చినప్పటికీ కూడా 144 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మీద పడుతుంది. మేమేమంటున్నామంటే మాకు పర్మనెంట్ స్టేటస్ ఇవ్వండి. ఈ సంస్థల అటెండర్ నుంచి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ వరకు క్వాలిఫికేషన్ తగ్గ క్యాడర్ తోటి ఎట్లయితే పిలుస్తున్నారో ఆ స్టేటస్ ఇవ్వండి, ఆ ప్రెస్టేజ్ ఇవ్వండి అని చెప్పి ఈ 144 కోట్ల ఆర్థిక భారాన్ని మేము వదులుకుంటాం. ప్రభుత్వం ఇప్పుడు అప్పులాలు ఉన్నది కాబట్టి ఆ అప్పుల భారాన్ని మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు లైఫ్ ఇవ్వండి, జీవితం ఇవ్వండి అని చెప్పి మేము వేడుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు 144 కోట్ల ఆర్థిక భారాన్ని మేము వదులుకోవడానికి గల కారణం ఏంటంటే పర్మనెంట్ స్టేటస్ వస్తుంది. అక్కడ ఈ మాకు ఇచ్చేది అప్రాక్సిమేట్లీ గ్రేడ్ ప్రమోషన్ ఇస్తే 20,000 మందికి అప్రాక్సిమేట్లీ 6 కోట్ల రూపాయలు పడుతుంది. అది మాకు గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాల్సిన రూల్ ప్రకారం ఇస్తేనే అది పడుతుంది. మాకు మీరు చాలా అంశాలు ప్రస్తావించారు రామూర్తి గారు. మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. మీరు ఎంత గొంతు చించుకొని మీ ఘోష చెప్తున్నా ప్రభుత్వం అయితే చర్చలకు పిలవట్లేదు కదా. ఆర్థిక భారం పడుతుందని మా వాళ్ళు అంటున్నారు. అది తప్పు. కన్వర్షన్ అన్నా, ఏపీఎస్సీబీ రూల్స్ అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ అన్నా ఒకటే. మా వాళ్ళకు కొంత అవగాహన లోపం. ఇవన్నిటి ప్రకారం ఇవ్వచ్చు. వీటి ప్రకారం అవి 3 కూడా ఒకటే పేర్లు, ముద్దు పేర్ల లాగా పిలుచుకుంటాం మేము. కానీ ఆర్థిక భారం పడది ప్రభుత్వం మీద మేము చూపిస్తాం. అంతేకాదు సార్, మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని పూర్తి స్థాయి సర్వీస్ రూల్స్ కింద పని లోపలికి వస్తాము. మిమ్మల్ని చర్చలకు పిలిచిందా? మమ్మల్ని ఇప్పటి వరకు చర్చలో పిలువుడు కాదు మేడం. 28/23/2024 నుంచి మేము అనేక ఉద్యమాలు చేసి బట్టి విక్రమార్క గారికి ఒక మెమోరాండం ఇస్తే ఏమన్నారంటే, సార్ మా కోసం ఆలోచించారంటే మీరు కాగితం ఇచ్చారు కదా, దానిపైన చేసుకుంటా పోతే పోరాయా అని చెప్పి అన్నారు. అదే విషయం వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చర్చలకు అసలు పిలవట్లేదు, మా బాధలు వినాలి కదా ఫస్ట్, మా ప్రాబ్లమ్స్ ఏంటో అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు.
ఆర్థిక భారం కన్వర్షన్ ఆర్థిక భారం పడుతుందని వాళ్ళు చెప్పలేదు. సర్వీస్ రూల్స్ ఫస్ట్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్, అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, అవి ఇంప్లిమెంట్ అయిన తర్వాత చాలా టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఆర్థిక భారం ఒక్క పాయింట్ చెప్పండి రామత్ గారు. రామత్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. రామత్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. మీ డిమాండ్లు అన్ని కూడా న్యాయపరమైనవి. మీరు గొంతు చించుకొని వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. మానవతా దృక్పథంతోనైనా ఆలోచించమని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఏం చేస్తారు ఇప్పుడు? ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి కదా. సార్ మేము రోజు చచ్చిపోతున్నాం తీగలకు, మేము రోజు చచ్చిపోతూ బతుకుతున్నాం. అడుగు వందల వేలుగా చెలరేటి ప్రవాహంగా బయటికి వచ్చినాం మేడం. మేము సావును ముద్దాడినాకనే గమ్యాన్ని ముద్దాడుతాం. సావును ముద్దాడిన వాళ్ళము గమ్యాన్ని ముద్దాడడానిక మాత్రం సమ్మె విరమించాం మేడం. అదే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. యా చంద్రారెడ్డి గారు, మేము సావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ సమ్మెనైతే విరమించే ప్రసక్తే లేదు మేడం. ఓకే రామూర్తి గారు. సుమధుర్ గారు కంటిన్యూ. మాకు ఎవ్రీ 4 years కి పిఆర్సీ వస్తుందండి. మునుపెప్పుడు కానీ 27% కంటే తక్కువ రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 30% వచ్చింది. ఇప్పుడు అప్పటి వరకు మాకు అవి ఇంప్లిమెంట్ చేయలేదు. ఎప్పుడు చేశారు? లాస్ట్ టైం వచ్చిన పిఆర్సీలో చేశారు. అది ఎంత వచ్చిందండి? 7%. 7% వస్తే మాకు పెరిగింది వందలల్లో, వాళ్ళకి వేలల్లో పెరిగింది, లక్షలలో అయిపోయింది జీతం. మాకు అదే 50,000 తక్కువే. గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వచ్చి 50,000 తక్కువనే ఉంటుంది మా జీతం. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మాకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో అని పిఆర్సీని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏ విధంగా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జెన్కోలో 3,680 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ట్రాన్స్కోలో 3,774 మెంబర్స్ ఆర్టిజన్స్ ఉన్నారు. ఎస్పీడీసీలో 8,595 మెంబర్స్ ఉన్నారు. ఎన్పీడీసీఎల్లో 3,470 మెంబర్స్. టోటల్ 19,447 మెంబర్స్ రోడ్డు మీదకి దిగినాం. ఎందుకండి? ఎంత బాధలు పడితే దిగినాం మేము. మమ్మల్ని చులకన, ఫస్ట్ వచ్చేది చులకన. ఆర్టిజన్ అంటే ఆఫ్టర్ ఆల్ ఆర్టిజన్స్ అంటారు మమ్మల్ని. ఎందుకు? ఏం తక్కువ చేసాం పని? ఆర్టిజన్ మహిళలని అబ్యూజ్ కూడా చేస్తారు. మాకు అది కూడా ఉంది. మేము ఎవరికి చెప్పుకోవడానికి లేదు. మేము అంటే మీరు ఆర్టిజన్స్ ఎవరికి చెప్తారు? చూస్తాను నేను కూడా. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ తో మరి ఆ బాధలు కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు యాజ్ ఎ మహిళగా మాట్లాడుతాను. చాలా మంది ఆర్టిజన్ మహిళలని మానసికంగా, కొంతమందికి పెళ్లిలైన వాళ్ళు ఉంటారు, కొంతమంది మొగుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నార్మల్ గా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకొని కూడా అంటే మీరు పై అధికారులకు తీసుకెళ్ళాం. పై అధికారులు తీసుకెళ్తే ఉమెన్స్ అసోసియేషన్స్ కి చెప్పండి, లేకపోతే వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అన్నరే తప్ప యాక్షన్ తీసుకో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక్క ఆర్టిజన్ తప్పు చేస్తే హోల్ ఆర్టిజన్స్ అంటారండి. అంటే చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు. ఒకటే కష్టం చాలా ఎక్కువ. ఇప్పుడు మేడం ఉంటుంది, నేను రెగ్యులర్ ఎంప్లాయీ, నేను ఆర్టిజన్, సేమ్ వర్క్ చేస్తుంటాం. మేడం కో సాలరీ ఉంటది, మేడం కో రూల్స్ ఉంటాయి, మేడం కో గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్టిజన్ ఒక సిఈ క్యాబిన్ పోరాడుతున్నారు దీని మీద. ఇది దాదాపు లేదు, మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నప్పుడు దాదాపు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక 2014 నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్స్ తోటే పోరాడినాం. వాళ్ళ ద్వారానే పోయినాం. టీటఫ్ గా ఏర్పడ్డది. టీటఫ్ గా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం స్పందించి పర్మిట్ చేస్తామన్నారు. అక్కడి నుంచి అంటే 2014 నుంచి మా పోరాటం ఉంది. కాంగ్రెస్ అయితే పక్క చేస్తుంది అన్నది. మేనిఫెస్టో తీసుకుని చూపి మేడం ఐనవోల్ సబ్ స్టేషన్ లా ప్రత్యక్షంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర సందర్భంగా సబ్ స్టేషన్ లకు పోయి మీకు అన్యాయం చేసింది కదా, మీకు రెగ్యులరైజేషన్ చేయలేదు కదా, మీరు ఓటేయకని చెప్పొచ్చిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పారు. ఆ వీడియో డైరెక్ట్ అంటే మేమేం అబద్ధాలు చెప్తలేము. వాళ్ళు చెప్పిన హామీని అమలు చేయమంటున్నాం. మా మిత్రుడు ఇప్పటిదాకా అన్నాడు మేము బార్డెన్ పడుతుంది అంటలే. ఇప్పుడు మాకున్న శాలరీస్ ఆల్రెడీ బేసిక్ ఎంప్లాయీ కంటే కొంచెం బెటర్ గానే ఉంటది. ఏది మాకు స్కేల్ అనేది జైల్లోకి పోయినాం అనుకో 24,000 బేసిక్ ఉంటుంది మేడం. మాకు ఆల్రెడీ బేసిక్ దాటింది కాబట్టి ఆర్థిక భారం పడది. ఒకవేళ నెక్స్ట్ ప్రమోషన్ వస్తే ఏమన్నా పడుతుండొచ్చు. ఇప్పుడు పవర్ చేసి
డిస్కస్ చేసేది. ఒకటి ఇది ఏమైందంటే మేడం గారు ఇప్పటిదాకా చెప్పారు పిఆర్సీ 2018లో పిఆర్సీ వచ్చింది మేడం. రెగ్యులర్ ఎంప్లాయీస్ కు 30% ఇచ్చారు, మాకు 20% వచ్చింది. 20% వచ్చింది అంటే కొంచెం పెంచారు సాయిలన్న పోరాటం అప్పుడు. అదే ఇంకొకటి మేడం 2022 పిఆర్సీ ఎంత ఘోరం అంటే మేడం, మాకు అప్పటి వరకు వచ్చే శాలరీ ఎంత వస్తుందో పిఆర్సీ అయిపోయినాక ప్రజెంట్ ఇంక్రిమెంట్లు డిఏలు అన్ని యాడ్ అయితే కూడా సేమ్ శాలరీ ఉంది, ఏం పెరుగుతలేదు. ఇప్పుడు ప్రజెంట్ 26, 18 నుంచి 26 వరకు కూడా అంత గ్రోత్ ఏం లేదు మేడం. మాకు ఇంక్రిమెంట్ 500, డిఏ వస్తే 200, 300 ఇంత. అంటే ఇంకొకటి కూడా మేడం ఇక్కడ ఏమైతుందంటే హెచ్ఆర్ఏ పిఆర్సీ ఇచ్చి 22 పిఆర్సీ ఇస్తే అన్నితు ఏంటంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటిది సెట్ చేసిర్రు. దానివల్ల మాకు 7% పిఆర్సీ ఇస్తే 6% కు వచ్చింది, అంటే 1% హెచ్ఆర్ఏ తగ్గింది. పెరగాల్సింది తగ్గుతుంది. వెంకటేశ్వర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి వెంకటేశ్వర్ గారు చెప్పండి. గత పిఆర్సీలు ఏం జరిగిందంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు సింగిల్ మాస్టర్ స్కేల్ కింద పిఆర్సీ ఇచ్చారు మేడం. ఆర్టిజన్లకు కూడా సింగిల్ మాస్టర్ స్కేల్ కిందనే ఇచ్చారు, కానీ మేము దానికి ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ మీకు లేవు కాబట్టి మీకు ఆ సింగిల్ మాస్టర్ స్కేల్ అనేది ఇంప్లిమెంటేషన్ కాదని హెచ్ఆర్ఏని కోసిరు మేడం. మరి మేము సింగిల్ మాస్టర్ స్కేల్ కిందకి రానప్పుడు మా హెచ్ఆర్ఏని కూడా కట్ చేయకూడదు కదా మేడం. 20%, 15%, 12% అట్లా ఉండేది. అట్లాంటి హెచ్ఆర్ఏను 18%, 13%, 11% తీసుకొచ్చారు. అట్లా కూడా మాకు అన్యాయమే చేసిరు మేడం. అంతిమంగా వెంకటేశ్వర్లు గారు, అంతిమంగా ఈ సమస్యలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వం ఏమైనా చర్చలకు పిలవాలి. దీని మీ ఉద్యమం మొత్తానికి ప్రజల మద్దతు కూడా ఉండాలి. ప్రజలు వీక్షిస్తున్నారు, జీ తెలుగు న్యూస్ వేదికగా మీ సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏం అప్పీల్ చేస్తారు, పబ్లిక్ ఏం అప్పీల్ చేస్తారు, ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తారు, కంక్లూడ్ చేయాలి, చివరికి ఏం చెప్తారు? మేమైతే గౌరవప్రదంగానే చెప్తున్నాం సార్. ప్రభుత్వానికి ఇప్పటికైతే మేము ప్రతిపక్షాలను ఇన్వైట్ చేయలేదు, వేరే రాజకీయ పార్టీలను కూడా మా ఉద్యమాలకు ఇన్వైట్ చేయలేదు, ఎక్కడ కూడా వాళ్ళ పార్టిసిపేట్ చేయలేదు సార్. ఈ రోజు నుండి కొంచెం అక్కడక్కడ హరీష్ రావు గారు సిద్దిపేటలోకి వచ్చినట్టున్నారు, అక్కడక్కడ జరుగుతుంది. కానీ మేమైతే ఎక్కడ ఇన్వైట్ చేయలే. వాస్తవం చెప్పాలంటే మేడం, మా డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 1 అయినా కానీ, గ్రేడ్ 2 అయినా కానీ, గ్రేడ్ 3 అయినా కానీ ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళకు, వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ భార్యకో ఇచ్చే ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఇస్తే 9,600 బేసిక్ మేడం. చాలా భయంకరమైన వాళ్ళ పరిస్థితి. వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఎట్లా చదవాలి, ఆమె మీద ఆధారపడ్డటువంటి వాళ్ళ అత్తమామని ఎట్లా పోషించాలి, వాళ్ళ తల్లిదండ్రులను ఎట్లా పోషించాలో అర్థం కాని పరిస్థితి. కళ్ళకు నీళ్ళ చేస్తుంది మేడం. సీపర్ పోస్టులు ఇస్తున్నారు. ఇలా మా దగ్గర నేను ఒక ఉస్నాబాద్ డివిజన్ కు పోతే ఒక అమ్మాయి ఏడుస్తుంది మేడం ఘోరంగా. 9,600 బేసిక్ తోటి అన్న నేను నా పిల్లల్ని ఎట్లా చదవాలి, మా ఇంటికి పోతే మా అత్త కోప్పడుతుంది అంటే చాలా భయంకరంగా ఉంది మేడం. అంతే చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. కానీ రోజు 500 వస్తే 15,000 వస్తాయి మేడం. రోజు 500 కూలి ఉంటే, లేదు 1,000 రూపాయల కూలి. ఏంది బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కదా మేడం, రోజు 1,000 రూపాయలు, రోజు 1,000 రూపాయలు ఉంటుంది మేడం. అంటే 30 రోజులు కనుక పనిచేస్తే 30,000 వస్తుంది. ఈ ఎంప్లాయీగా డిపెండెంట్ లో వస్తే 9,000, 10,000 శాలరీ. దాంతో పాటు మేడం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రభుత్వానికి, యాజమాన్యానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మాతో చర్చలు జరపండి. మాతో జరిపి ఏమి ఇయ్యగలుగుతాం, ఏమి ఇయ్యలేము, ఎందుకు ఇయ్యలేము, ఏమేమి కమిటీ చేస్తారు, ఏదో రకంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేడం. దాంతో పాటు ప్రజలు, రైతులకు మేము కింది స్థాయిలో అనుబంధంగా ప్రభుత్వ పథకాలు అమలయ్యేటట్టు వాళ్లకు వివరిస్తూ, వాళ్లకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి అమల్లో కావచ్చు, ప్రతిదీ ప్రజలతో మమేకమయ్యేది మేమే కింది స్థాయిలో. కాబట్టి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదన్నా ఇబ్బంది జరిగితే, కరెంటు పరంగా ఇంటరప్షన్ జరిగితే ప్రజలు మమ్మల్ని ఆలోచించాలి. మా బాధల కోసం మేము ఈరోజు పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వందే బాధ్యత, యాజమాన్యందే బాధ్యత అవుతుంది, కానీ మా ఉద్యోగులు ఏం కాదు. ఎందుకంటే 18 నెలల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మా డిమాండ్ను లేదా మా విన్నపాన్ని పరిశీలించే స్థితిలో లేదు కాబట్టి మేము ఈ పోరాటానికి తప్పనిసరి సమ్మెకు పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, ఇటు ప్రజలు, రైతులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే అండి, ఇప్పటికైనా మా బాధలు వినండి. మేము పై అధికారులకు చెప్పుకోవడం జరిగింది, మీకు కూడా చెప్పుకోవడానికి మమ్మల్ని చర్చలకు పిలిస్తేనే మా బాధలు తెలుస్తాయి.
ప్రాపర్ ఆర్టిజన్ ఏం బాధపడుతున్నది అనేది మమ్మల్ని పిలిస్తేనే మీకు తెలిసేది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు మేము అప్పుడు బాధలు చెప్పుకుంటేనే కదా మీకు సపోర్ట్ గా మేము ఉంటామని చెప్పిర్రు. సో ఇప్పుడు చెప్పుకోనికి టైం ఇవ్వండి, చెప్పుకుంటే మా బాధలు ఏందో మీకు తెలుసు. మీడియేటర్స్ ఉండేసరికి ఒక ట్రాక్ పోయేది దాన్ని 3-4 ట్రాక్ లోకి తీసుకుపోతున్నారు. అట్లా కాకుండా సింగిల్ ట్రాక్ లో ఉండి 1 by 1 కాన్వర్సేషన్ పెట్టుకుంటేనే దాని 1-on-1 కాన్వర్సేషన్ కింద పోతేనే మా సమస్యలు అనేది క్లియర్ అవుతాయి. ప్రజాభవన్ లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము రీసెంట్ గా ఇచ్చారా? చాలా ప్రజావాణిలో మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఇస్తే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది మేడం. స్టార్టింగ్ లో చాలా మంది పోయి అందరం ఇచ్చినాం, అయినా లేదు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పోరాటానికి రావాల్సి వచ్చింది. సో పోరాటమే ఫైనల్, ఇంకా వాళ్ళ హెచ్చరికలు ఏం పట్టించుకునే పరిస్థితి లేదా? జీవితమే పోతున్నాక ఇంకా హెచ్చరికలు. ప్రజావాణి నుంచి ప్రజాక్షేత్రం వరకు ఒకటే పోరాటం, అంతే మేడం. 100%. మేడం ఇప్పుడు ఆల్రెడీ మేము 3 నెలల నుండి దఫదఫాలుగా ఆ కార్యక్రమాలు చేసుకుంటే వచ్చినాం మేడం. ఇక ఓపిక సహనం నశించే కార్మికులు భయం వేయట్లేదా ప్రభుత్వంతో పోరాటం కదా? ఉద్యోగం పోయినా ఫామ్ చేస్తేనే కదండి ప్రభుత్వం వచ్చింది. మొత్తం మేడం చలి పెట్టదు. ఉద్యోగం పోయినా పర్లే కానీ ఈ జీవితం ఇది కాదు, ఇక్కడికి వెళ్ళి పులిస్టా పడాలనే నిర్ణయం తీసుకున్నాం మేడం. అందరు కార్మికులు ముక్త ఖండంతో 30,000 మంది కార్మికులు కనీసం ధర్నా చేద్దామంటే ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ పర్మిషన్సే ఇస్తలేరు. మేము అదే రోడ్డు మీద నడుచుకుంటా మింట్ కాంపౌండ్ పోయి చేస్తున్నాం. కానీ ఎంత సామాన్య ప్రజలకు కొంచెం మరి ఇబ్బందులు అవుతున్నాయి కదా, ఆ విషయంలో ఏమైనా ఆలోచిస్తారా? మేము సామాన్యులమే కదా, మేము ఇబ్బంది ప్రభుత్వంలో మేము భాగస్వామ్యమే, ఈ ప్రజాపాలనలో మేము ప్రజలమే, మా బాధలు కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సమస్యలు మీ ఇబ్బందుల్లో ఖచ్చితంగా న్యాయం ఉంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అలాగే జీ తెలుగు న్యూస్ కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా కూడా చేస్తూనే ఉంటుంది. వెంకటేశ్వర్ గారు థ్యాంక్ యూ, సుమాధురి గారు, చంద్రారెడ్డి గారు, జాయిన్ అయిన శ్రీధర్ గారు. సో మొత్తానికంటే నిజంగా మినిమం ప్రాబ్లం అయితే వినాలి. ఆర్టిజన్ అసలు వర్డే వద్దు, అది తప్పు అన్న ప్రభుత్వం ఇవాళ కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్ చాలా దారుణం. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేయలేదని ఇందిరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ తెచ్చుకున్నామని క్లియర్ గా చెప్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం అనేది లేదు, ప్రతిపక్షాలతో అసలు కలిసి వెళ్ళింది లేదని క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మాతో మమేకమైతే మేమేం కాదు అనట్లేదు తప్ప మేం ప్రతిపక్షాలతో కలిసి వెళ్ళడం కాదు, మాకు ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. నిజంగానే ఆర్థిక భారం ఉన్నా కూడా పిల్లల్లాగా ప్రభుత్వం డెఫినెట్ గా వీళ్ళకి బాధ్యత, డెఫినెట్ గా వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిందే. వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా పోరాడుతున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీకి ఆర్టిజన్ కి చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు. అది రెస్పెక్ట్ విషయం దగ్గర నుంచి అన్ని విషయాల్లో చాలా చాలా వ్యత్యాసం ఉంది. అది ఎవరికైనా బాధే. ఒకే ఆఫీస్ లో ఉండి ఒకరికొకలాగా అంత పార్షియాలిటీ ఉంటే పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, చాలా బాధ ఉంటది. సో వీటన్నిటి మీద డెఫినెట్ గా ప్రభుత్వం అయితే దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రభుత్వం రాకముందు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చింది. అలాగే మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా దీన్ని మెన్షన్ చేసింది. అండ్ సుమాధురి గారు చెప్పినట్టు వీళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రోల్ ఉండాలి. మెయిన్ బేసిక్ థింగ్స్ అడుగుతున్నారు. శాలరీస్ కరెక్ట్ గా ఉండాలి, ప్రమోషన్స్ రావాలి, ఇంక్రిమెంట్స్ కావాలి, అలాగే అలవెన్స్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం లీవ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ లో డెఫినెట్ గా ప్రతి ఉద్యోగికి ఇదొక హక్కు, లేకపోతే అస్సలు పని చేయలేరు, వాళ్ళ హెల్త్ పాడవుతుంది. ఇంకొకటి, హెల్త్ అనగానే కనీసం వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా లేవు, చాలా తక్కువ లిమిట్ అనేది, చాలా 2 lakhs ఉంది. క్యాన్సర్ పేషెంట్ కి 2 lakhs ఏ మూలకి రాదు అని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో జీ తెలుగు న్యూస్ వేదికగా మేమైతే మా బాధ్యతగా ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, వీళ్ళైతే చర్చలకి రెడీగా ఉన్నారు, చర్చలకి రాలేదు అన్నది తప్పు, అబద్ధం అని చెప్తున్నారు క్లియర్ గా. సో డెఫినెట్ గా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరిస్తుందని జీ తెలుగు న్యూస్ కోరుకుంటుంది. ఇది